Please do subscribe to Prajabheri News Channel. నేను కోపం వచ్చింది ఈ జగన్ అంతే సరే తీసుకోండి. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ఈ ఆర్యనగర్లో 25 మే 2001లో ఈ ఆలయం ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ ఆలయం చాలా బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు జ్యేష్ఠశుద్ధ పాడ్యం నుండి జ్యేష్ఠశుద్ధ పంచమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేత గోదా సమేత వెంకటేశ్వర స్వామికి భక్తులు శ్రావణ మాసంలో పూజలు ఘనంగా చేస్తారు. తర్వాత కార్తీక మాసంలో కూడా ఘనంగా పూజలు చేస్తారు. తర్వాత ధనుర్మాసము 30 రోజులు 30 పాత్రాలు అంటే తమిళ ద్రావిడ ప్రబంధము 30 పాటలు, దానిని పాశ్రములు అంటారు. ఆ పాశ్రములు రోజొకటి చొప్పున 17 డిసెంబరు 2023 నుండి 14 జనవరి 2024 వరకు ఈ కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మార్గశిర మాసం నుండి పుష్య మాసం మధ్య వరకు జరుగుతాయి. ఈరోజు 5:30 నుండి 8 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. పాత్రాలు, భజనలు, తర్వాత విష్ణు సహస్ర పారాయణము ఇవన్నీ జరుగుతాయి. ఈ మహిళలంతా చాలామంది వచ్చి ఇందులో పాల్గొంటారు. చివరి రోజు కళ్యాణం జరుగుతుంది. జనవరి 14, 2024 నాడు కళ్యాణం జరిగింది. కళ్యాణం గొప్పగా జరిగింది. తర్వాత భక్తులందరూ దీనిలో చాలామంది పాల్గొన్నారు. ఆ రోజు ఈ పెళ్లి కాని వాళ్ళు కానీ ఉద్యోగాలు దొరకని వాళ్ళు కానీ వారికి ఏమైనా కార్యక్రమాలు కానీ జరగకపోతే, వాళ్ళ కోరికలు తీరకపోతే స్వామివారికి గోదా సమేత లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి కృప చేత వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఆ రోజు స్వామివారి కలశం మీద ఉన్న కొబ్బరికాయను ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్లో చాలామంది తీసుకుంటానికి ముందుకొచ్చారు. చివరికి వారి పేరేంటి 9,116 రూపాయలకు వారు తీసుకున్నారు. వారికి అంత భక్తి ఉంది కాబట్టి, నమ్మిక ఉంది కాబట్టి స్వామి మీద, కాబట్టి వారు ఎక్కువ డబ్బు పెట్టుకొని తీసుకున్నారు. ఈ విధంగా రోజు ఉదయం 6 గంటల నుండి 10:30 వరకు రోజు ఆరాధన, నైవేద్యము, తర్వాత ఆరతి కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం పూట 6 నుండి 8 గంటల వరకు ఆరతి, అర్చన ఇవన్నీ జరుగుతాయి. శనివారం పల్లకి సేవ 7:30 నుండి 8:30 వరకు పల్లకి సేవ. తర్వాత పౌలింపు సేవ కూడా పౌలింపు సేవ ఉంటుంది. పౌలింపు సేవతో ఈ శనివారం నాడు కార్యక్రమాలు వస్తాయి. తర్వాత ఆ రోజు భక్తులు 50-60 మంది మహిళలు, పురుషులు కూడా వస్తారు. మహిళలు ఎక్కువ వస్తుంటారు, పురుషులు తక్కువ వస్తుంటారు. అందరూ పాల్గొని వాళ్ళ కోరికలు స్వామివారు తీర్చుకుంటారు. కాబట్టి భక్తులు వస్తుంటారు. జయ శ్రీమన్నారాయణ.
सौजन्यनाम्न्याः विशालनामजस्य वेंकटेशाय मंगल श्री लक्ष्मी वेंकटरमण गोविंद गोविंद इंदूरु वास गोविंद गोविंद आर्यनगर वास गोविंद गोविंद लक्ष्मी समेत वेंकटेश्वर स्वामी गोविंद 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 రమణ గోవింద గోవింద ఆపరముకులవాడ గోవింద గోవింద కంగారు పడిపోతుంది లేదు అక్కడ అంటే స్వామివారు వచ్చేలా దేవాలయంలో మరికొద్ది క్షణాల్లో గోపూజ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. భక్తులంతా కూడా ఆలయానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒక అరగంట సేపు మనం ఖచ్చితంగా ఇవాళ గోవు గురించి ఆలోచించాలి. మరి దానికోసమే గోవు ఎంత శ్రేష్టమైనదో, గోవు యొక్క విశేషాలు ఏమిటో వాటన్నిటినీ కూడా తెలుసుకోవడానికి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మనకు చక్కటి ఉపన్యాసకులు, మంచి వక్త వారు డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు వారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేద్దామనగానే ఏదో ఒక విశేషమైన కార్యక్రమాన్ని చేయాలని మా వెంకటేశ్వరరావు గారు సంకల్పించి మరి చేద్దామండి తప్పకుండా అని నిన్న గోదావరి కళ్యాణం కూడా అద్భుతంగా భజన బృందం వారు, అర్చక స్వామి వారు, ఇక్కడ ఉన్న దాతలు అందరూ కూడా చాలా విశేషంగా ఈ గోదావరి కళ్యాణ మహోత్సవాన్ని జరిపినారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వరరావు గారిని కూడా సవినయంగా వేదిక మీదకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. న్యాయకల్ రోడ్డు భజన మండలి వారు కూడా వస్తామని మాట ఇచ్చి ఉన్నారు. అందరూ కూడా మరి ఎక్కువ మంది భక్తులు ఈ గోపూజలో కార్యక్రమంలో పాల్గొంటే గోవు యొక్క విశిష్టతను తెలిసి అందరికీ ప్రచారం చేయడానికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇవాళ గోపూజ చేస్తాం. మరి సర్వదేవతా స్వరూపమైనటువంటి గోమాత చాలా విశేషమైనటువంటి యొక్క దేవస్థానం. తప్పనిసరిగా ఈ యొక్క విశేషాంశాలు చెప్పి గోపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విశిష్టత ఏమిటి కానీ ఈ ఆలయానికి గోవు గురించి మరి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులుగా ఉన్నారు ఇప్పుడు. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న పెద్దలు ఎంతోమంది ఉన్నారు. మా మాధవరావు గారు కూడా వస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఎక్కడికైనా సరే పాపం ఆయన ఈ మధ్య చాలా ఏళ్ల తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం వాళ్లకు లభించడం. నిన్న కూడా అనుకున్నాం గోదావరి కళ్యాణంలో కొన్ని మంత్రాలు వింటే సంతానం కలుగుతుంది, కొన్ని కార్యక్రమాలు చేస్తే దానివల్ల సత్ఫలితాలు వెంటనే అందుతాయి. నిజంగా గోదావరి కళ్యాణం చేసినటువంటి వారు, ఆ కార్యక్రమంలో కూర్చున్న వారు ఈ నెల రోజుల పాటు కూడా తిరుప్పావై ప్రవచనములు ఎవరైతే వినలేదో వారందరికీ అమ్మవారి ఆ రంగనాథ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. వాస్తవం. నిజంగా మీరు చెబితే నమ్మరు. స్వయంగా నా జీవితంలోనే తగ్గి చూశాను. నిన్న రావడం కామారెడ్డి వెళ్ళి ఈ గోపూజ నిమిత్తం వాళ్ళకు బ్యానర్ ఇచ్చి వాళ్ళని రెడీగా ఉండమని చెప్పి మళ్ళా ఇక్కడికి వచ్చే వరకల్లా ఆలస్యం అయిపోయింది. కానీ స్వామి ఎంత లీలామానుష విగ్రహ స్వరూపుడు, ఎంత దయామయుడో ఒక్కసారి ఆలోచించుకుంటే నేను వచ్చే వరకల్లా సుముహూర్త కాలానికి ఇక్కడికి వచ్చాను. సుముహూర్త కాలానికి అందుకొని
వెంటనే ఆ లగ్నాష్టకములు ఆ సమయంలో వారికి వినిపిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు స్వామి. నన్ను అక్కడి నుంచి ఇక్కడికి పంపించాడు. పరిగెత్తుకుంటూ వచ్చి గబాలను మైకందుకొని అది అందరికీ వినిపించడం జరిగింది. దానివల్ల మనకేం ప్రయోజనం అంటే మీరందరూ సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉండగలం. గోవుని మనము జాగ్రత్తగా చూసుకుంటేనే రానున్న భవిష్యత్ కాలంలో మన ఆరోగ్యాలు కానీ, మన ఐశ్వర్యాలు కానీ, మన సుఖభోగాలు కానీ, మనం సంకల్పంలో చెబుతాం చూసారా, క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య అనేటువంటి మాటలు మనం ఎప్పుడు సంకల్పంలో చెబుతూ ఉంటాం. అలాంటివన్నీ కూడా మనకి కలగాలి అంటే ఇదిగో ఇలాంటి గోమాతను పూజ చేయాలి. ప్రతి శుక్రవారం చేసినా ఏమీ బాధ లేదు. మనం భజన ఎట్లయితే వారానికి ఒకసారో, వారానికి 2 సార్లు, లేకపోతే 7 రోజులు భజన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది వెక్స్ అయిపోయి పక్కకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా అండి? భజనలో ఉన్నటువంటి ఆ రుచి, ఆస్వాదన, నామస్మరణలో ఉన్న ఆస్వాదన వాళ్లకు లేకపోవడం. అంతేకాకపోతే 386 భజన మండళ్ళు ఉన్నాయి. రోజు ప్రతి ఆలయంలో ఈ కార్యక్రమం చేస్తూ ప్రతి చోటకు వెళ్ళి ప్రతి భజన మండలి వారు పాడిన పాటలు ఈ చెవులతో వింటుంటే నా ఆరోగ్యం ఎంత సవ్యంగా ఉంది అంటే కరోనా టైంలో కూడా కరోనా వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి వచ్చినా కరోనా మనని ముట్టలేదు. ఇది కారణం అండి. భగవంతుడు సాక్షాత్తు ఎవరైతే నిత్యం భజనల్లో పాల్గొంటారో, సత్సంగంలో పాల్గొంటారో వాళ్ళ ప్రక్కన ఆయన ఉంటాడు. ఇది మన గొప్పతనం అనుకుంటే బురదలో పడ్డట్టే. ఎంతోమంది ఆచార్య స్వామి లాంటి వారి ఆశీర్వచనాలు పొందడం మనకు సులభం అవుతుంది. దేవాలయానికి రావడం ఇప్పుడు ప్రతిరోజు మనం ఒక మాట చెబుతాం, పెద్దలందరినీ గౌరవించును, ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుందును, నా దేశం పట్లను, నా ప్రజల పట్లను సేవా అనేది కలిగిందని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చిన్నప్పుడు చేశాం. కానీ ఇప్పుడు అదేది పెద్దవారంటే గణప దర్శోత్సవానికి నేను నమస్కారం చెయ్యాలా వద్దా అని ఆలోచించే స్థితి. నాకంటే ఐశ్వర్యవంతుడా కాదా, ఇది నాకంటే హోదా ఉందా లేదా, ఇది ఆలోచిస్తున్నాం. అందుకని యాదేవి సర్వభూతేషు కదా శక్తి రూపేణ సంస్థిత నమస్తశ్చై నమస్తశ్చై నమో నమః అంటే ప్రతి వాళ్ళల్లో శక్తి స్వరూపుడై ఇప్పుడు మేము ఇక్కడ వేదిక మీద కూర్చున్నాం, మీరు అక్కడ కుర్చీలో కూర్చున్నారు మీకు అనువైన ప్రదేశంలో. అయితే ఈ అనువైన ప్రదేశంలో కూర్చున్నంత మాత్రం చేత మీరేదో తక్కువ వారు, మేమేదో ఎక్కువ వారు అయిపోము. ఇది సాంప్రదాయం. మాట్లాడేవాడు ఇక్కడ మాట్లాడడం, వినేవాళ్ళు అక్కడ కూర్చోవడం. కాబట్టి మీరు కూడా దేవతా స్వరూపమే. ఇది అనుకోకపోతే మనం ఇక్కడున్నాం వాళ్ళు అక్కడున్నారు అనుకుంటే మళ్ళా బురదగుంటలో పడినట్టు. ఏమవుతుందండి? బురదగుంటలో పడితే మళ్ళీ కనుక్కోవాలి కదా. ఆ మరక పోవచ్చు, పోకపోవచ్చు. ఏమండి? కాబట్టి అహంకార మమకారాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క భక్తుడవుతే దానికి నిండు 100 మార్కులు పడతాయి. జీవితం సాఫల్యం అవుతుంది. దానికోసమే ఈ ప్రయత్నం అంతా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా, ఎన్ని మేడలు కట్టినా, ఏది చేసినా చివరకు భగవంతునికి వదిలిపోయేదే. కారే రాజులు రాజ్యములు కల్గోన్నతి పొందలే వారేరి సిరి మూటగట్టుకొని పోయిరే. ఇక్కడ ఎవరు ఏం మూటగట్టుకుపోయేదేమీ లేదు. మనకు వచ్చిన దాన్ని ఇతరులకు సహాయ సహకారాలు అందించి అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక్క భావనతో జీవనం చేస్తే చాలు. ఆ ఏడుకొండల వాడికి ఒక్క నమస్కారం చేస్తే చాలు. ఎందుకంటే తరతరాలుగా చతుర్విధమైనటువంటి చతుర్యుగ బంధనం కలిగిన వాడు వెంకటేశ్వర స్వామి. అంటే మామూలు విషయం ఏదో వెంకటేశ్వర స్వామి వచ్చాం, నమస్కారం చేస్తున్నాం, ఏదో తిరుపాయ ప్రవచనం, ఏదో ప్రసాదం పెడతారు, లేదా ఏదైనా అక్కడ పోతే అలంకారం చేస్తారు అని అనుకోకూడదు. కారణం ఏంటంటే మనకు వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుంచి వస్తున్నాడంటే కృతవు నారసింహశ్చ, ఏమండి, త్రేతే రామచంద్రశ్చ,
ద్వాపరే శ్రీకృష్ణశ్చ కలౌ వెంకటనాయక. చూడండి, కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో కూడా ప్రత్యక్ష దైవమై ఆ స్వామి యొక్క చరణార విందాలను ఆశ్రయించి కొన్ని కోట్ల జీవరాశులు జీవిస్తున్నాయన్నమాట సత్యము. అటువంటి దానిలో కారణం ఇవాళ టీటీడీ దేవస్థానం గోమయాన్ని ఉపయోగించటం, గోమూత్రాన్ని ఉపయోగించటం, గోవుతో తయారు చేసిన వస్తువులతో ధూపమాఘ్రాపయామి అన్నప్పుడు ఊదువత్తులు అవి తయారు చేయడం, ఇంత కృషి ఎందుకు చేయవలసి వచ్చింది అంటే గోవు అటువంటి సమున్నత స్థానాన్ని పొందింది కనుక ఆ గోమాత వైభవాన్ని మరి డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారి యొక్క నోట పండితులు, మంచి పామర జన రచకంగా చెప్పగలిగిన వారు మరి ఈరోజు మనకి ప్రవచించబోతున్నారు. విందాం. ఆ తర్వాత అందరం కలిసి ఎంత ఒక 15-20 నిమిషాలే గోమాత యొక్క వైభవం మరి మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించడానికి మీకు ఎప్పుడూ గుర్తుండడానికి మళ్ళా ఒక గోమహాలక్ష్మి అని పుస్తకం తయారు చేసి పంపించాము. అది ప్రింట్ అయి రాగానే వెంకటేశ్వరరావు గారి ద్వారా మీ అందరికీ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆ ఆలయంలో ఈ యొక్క గోపూజ కార్యక్రమాన్ని జరిపించుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. నమో వెంకటేశ్వర. ఇంత సులభాపేక్ష లేకుండా రమ్మన్న తోటకల్లా వచ్చి నిజంగా మా వెంకటేశ్వర స్వామి గారి పేరు ఉంది కదా, రమ్మన్న తోటికి వచ్చి అన్నా ఇది జరగమని స్టార్ట్ చేయండి, కొద్ది జరగండి. ఎందుకు అటు ఈ కలియుగంలో సర్వాధ్యక్షత వహించి అందరికీ శుభాన్ని మంగళప్రదాన్ని ఇచ్చేటువంటి లక్ష్మీ వెంకటేశ్వరుడు యొక్క సన్నిధిలో ఆ స్వరూపంలో ఉన్న భక్తకోటి జనంలో ఈ వేదికకు ఎదురుగాను ఉన్నటువంటి మహానుభావులందరికీ కూడా నమస్కారం. ప్రతి పని కూడా ఒక సమగ్రమైన సంపూర్ణమైన మానసిక మనోవికాసాన్ని అందింపజేసే ఒక గొప్ప లక్షణం కలిగి మన ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక సంబంధం. దీంట్లో మనం ఒక విషయాన్ని గుర్తించవచ్చు. ఏంటంటే ఇందాక మీరు చాలాసార్లు అనేక సందర్భాల్లో వివిధ విషయాలు చెప్తున్నారు. శ్రద్ధయా లభతే జ్ఞానం అనే మాటని చాలాసార్లు విన్నాము. భగవద్గీతలో కూడా సోదరుడు అనేక విషయాలు వివరించారు. శ్రద్ధావంతుడైన వాడికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది అని దీని తాత్పర్యం. శ్రద్ధ అంటే ఏమిటి? మనం పని చేసేటువంటి ఆ పనిలో ప్రత్యేకమైన దృష్టిని కలిగి తదనుగుణంగా కర్మను చేయడమే శ్రద్ధ. ఇంకా మాట్లాడుతుంది మన చర్యలు అని తెలుసుకోవాలి. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో మరొక ఒక వింత విషయాన్ని చెప్పారు. పోయినసారి మన దగ్గర మాట్లాడుతున్నప్పుడు సంక్షిప్తంగా నేను ఒక మాట చెప్పాను. ఏమిటంటే చేసే పనిని బట్టి మన దగ్గర గొప్పతనం అనేది మన హిందూ ధర్మంలో ఉన్న గొప్ప విశేషం. పనిని గురించి చేయడం ఎలా చేయాలి అనేది యోగాన్ని గురించి చెబుతూ శ్రీకృష్ణుడు అద్భుతమైన ఒక చిన్న సంప్రదాయ సూత్రం ద్వారా చెప్తారు.
యోగ కర్మ సుకౌశలం. యోగం అంటే చేసే పనిలో కుశలంగా అంటే నేర్పుతో చేయడమే యోగం అని ఆయన ఉద్దేశం. ఇంత చిన్న మాటలతో, తక్కువ మాటలతో ఒక మహోన్నతమైన భావాన్ని చెప్పడం అనేది ఒక శ్రీకృష్ణుడికి మాత్రమే సాధ్యమైంది. అంటే మనం చేస్తున్న పనిలో నేర్పుగా ఎలా చేయాలి, దానివల్ల మనకు ఆనందం కలుగుతుంది. ఉదాహరణకి ఇలాగా మనం చూసాం, మన వాళ్ళు మన తర్వాత వెంకటేశ్వరరావు గారు వీళ్ళు ఈ పని చేస్తూ ఉంటే అందంగా దండల్ని అటు ఇటు ఉన్న వాటిని పక్కన ఉన్న వాటిని ఇంకొక పక్కకు సరిపోయారు. దీనివల్ల కలిగింది ఏమిటి అని అంటే చేసే పనిలో మన నేర్పును ప్రదర్శించినప్పుడే అందులో ఉన్నటువంటి గొప్పతనం అనేది బయటకొస్తుంది. అప్పుడే ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ఎలా కలుగుతుంది? ఆనందం అనేది పరబ్రహ్మ స్వరూపంగా మన వేదాంతాలు చెబుతున్నాయి. ఆనందో బ్రహ్మ అని మన వేదాలు. బ్రహ్మ పదార్థం అని అంటే ఎక్కడో లేదు, అది ఆనందంలో ఉంటుంది. తైత్తరీయోపనిషత్తు కూడా ఇంచుమించు ఈ భావాల్ని ఎక్కడెక్కడ ఆనందం, ఏది తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనే విషయంగా చర్చ చేస్తూ పూర్వం విద్యాభ్యాసం ఒక రకంగా, ఇప్పుడు ఉండేటువంటి విద్యాభ్యాసం ఒక రకంగా, అనుభవంతో వచ్చేటువంటి విద్యాభ్యాసం ప్రాచీన విద్యాభ్యాసం. ఇప్పుడు అంతా మారింది. విద్యాభ్యాస విధానాన్ని రకంగా చెప్పాలంటే మా హైందవ ధర్మాన్ని భిన్నమైన మార్పులు దీన్ని మళ్ళీ పునరుద్ధారణ చేయాలంటే ధర్మప్రచార పక్షులు వ్యవస్థలను కంకణం కట్టుకొని మరీ ప్రచారం చేస్తుంది. కారణం ఏంటంటే చెడు వ్యాపించిన తొందరగా మంచి వ్యాపిస్తుంది. ఇది సహజం. మనం ఒక వ్యక్తిని గురించి చాలా మంచితనం, రామచంద్రమూర్తి గారు ఇట్లా పనిచేశారు, ఇంత చేశారు, అంత చేశారు అని ఏవేవో 4 మాటలు కాదు 40 మాటలు చెప్తే 400 మాటలు చెప్పినా అది అందరి దగ్గర దాకా వస్తుందో రాదో. కానీ ఒకవేళ ఆయన గురించి ఆయన తినేటప్పుడు ఇట్లా ఉల్టా తిన్నాడు, వెనక నుంచి తిన్నాడు, ముందు నుంచి తిన్నాడు, ఇది వెనకాల తిన్నాడు అని అన్నాం అనుకోండి, అది అందరికీ తొందరగా వ్యాపిస్తాం. కారణం ఏంటంటే ఇదే మనకున్నటువంటి గౌరవాన్ని. ఒక్క విధానంగా ఆలోచించి చూడండి, ఒక హిందూ ధర్మంలో తప్ప మిగతా ఎక్కడైనా వేరే వాళ్ళని గౌరవించే సంప్రదాయం ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించాలి. దేవుడు అందరికీ దేవుడు ఒక్కడే. సరే, ఈ విషయంలో అన్ని రకాల మతాలు కూడా ఒప్పుకుంటాయి. దేవుడు అనేవాడు ఒక్కడు. అతని వల్లనే ఈ సమస్తమైన ప్రపంచం పుడుతుంది, లయం అవుతుంది, అందులోనే లీనమవుతుంది. అతనే మనం విష్ణు సహస్రనామాలు చెప్పాం కదా, విశ్వం సర్వశక్తార భూతభర్యతో ఇట్లా అనే దాంట్లో ప్రతి విశ్వమే ఆయన విష్ణు అంటే దాన్ని సమస్తము ఆవరించినటువంటి వ్యక్తి విష్ణువు అని ఇలా ప్రపంచమంతా విష్ణుమయంగా చెప్పేటువంటి స్థితి ఒకటిగా వస్తుంది. అదే దాన్ని ఇంకొక వేరేలో చూసినాం అనుకోండి, ఇంకో చోటు చూస్తే అక్కడ పరమేశ్వర రూపంగా అంతటా బ్రహ్మ పదార్థమై ఈ అంతటా ఉన్నటువంటి ఈ బ్రహ్మ పదార్థాన్ని ఎలా పూజించడం, ఎలా గౌరవించడం అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఒక్కసారి చూద్దాం. ఒక సమాజంలో జరిగినటువంటి ఒక చిన్న పండితులు ఉపన్యాసం చెప్తూ అందరినీ గౌరవించాలి, స్త్రీ పురుష భేదం లేదు, బాల వృద్ధ భేదం కూడా లేదు అని చెప్పినాడు. ఇప్పుడు మనకు నమక రుద్రంలో కూడా ఈ మాట చెప్తారు, నమో భగేభ్య. చిన్న పిల్లలకు కూడా నమస్కారం చేయండి. అందులో నమః కర్మాలేభ్యశ్చ వో నమః. ప్రతి ఒక్క పని చేసేవాడు కూడా గౌరవించదగినటువంటి వాడు. అతను ఏం పని చేస్తున్నాడు అని కాదు, చేసే పనిని చేసుకుని ఎవరైతే జీవితాన్ని గడుపుతున్నాడో వాళ్ళందరికీ నమస్కారం చెప్పమని చెప్పినటువంటి స్థితి మన సంస్కృతి. అలా చెప్తూ ఉంటే ఒకనాడు ఆయన భార్య పాపం విన్నది. మా ఆయన నన్ను కూడా గౌరవించమన్నాడు, వదిలి చేసిన తర్వాత ఇప్పుడు రోజు ఒక కార్యక్రమంలో ఆయన భార్యను కూడా ఉపన్యాసానికి కొరకు పిలిచినాడు.
ఈయన తెలియదు ఆయన భార్య ఉపన్యాసం ఉన్నది. ఈయన పొద్దున్న లేచినాడు, తన కార్యక్రమాలు ఏమో ముగిస్తున్నాడు, ఇక్కడ టిఫిన్ చేసినాడు, పాప మామిడి ఇవన్నీ ఏమిచ్చి ఆయన బయటకు వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎక్కడికి పోతున్నాడు ఆయన చెప్పలేదు, ఈమె ఎక్కడికి పోవాలో ఈయన చెప్పాడు. ఇద్దరు కలిసినాడు, పొద్దున టిఫిన్ చేసి ఆయన బయటకు వచ్చినాడు. ఇంకేదో చిన్న చిన్న పనులు ముగించుకొని సమావేశ మందిరానికి వచ్చినాడు. ఈమె ఆయన భోజనం పెట్టి పిల్లలకు పెట్టి వాళ్ళందరికీ సత్కార్యాలు చేసి తాను మెల్లగా తన సమయానికి వచ్చింది. వేదిక మీద ఒకరిని పిలిచినాడు. పిలిచేసరికి వేదిక మీద ఆయన ఉన్నాడు, ఆమె ఉంది. అంటే ఇక్కడ ఏమైపోయింది, నేను ఉండగా నీకెందుకు ఈ గౌరవం? ఇది నిజమైన మన సంప్రదాయంలో లేని. అందుకే ఇందాక చెప్పినట్టు యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నటువంటి సంప్రదాయం మన హైందవ సంప్రదాయం. ఏ ఇతర మతాల్లో కూడా లేనటువంటి ఒక గొప్పమైన హైందవ ధర్మంలో ఉన్న విశేషం ఏంటంటే, ఏ ధర్మంలోనైనా అంటే హిందూ ధర్మంలో కాకుండా మిగతా ఎక్కడైనా స్త్రీలను గౌరవించి పూజించినటువంటి రూపాలు మీకు ఎక్కడైనా కనబడతాయో వెతికి చూడండి. నాకైతే కనిపించలేదు. ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని. ఇది మామూలు విషయాలు కాదు, సప్తశక్తి అని చెప్పుకోబడేటువంటి మార్కండేయ పురాణమైనటువంటి విషయాలు చెప్పినాం. కాబట్టి ఇలా స్త్రీత్వానికి చాలా గొప్పతనాన్ని ఇచ్చినారు. ఒక స్త్రీత్వమే కాదండి, దేవి సర్వభూతేషు అన్ని భూతాల్లో కూడా శక్తి రూపంలో ఉంటుంది అంటే మరి ఇంకెక్కడ ఉంటుంది? ఒక సినిమాలో వచ్చినటువంటి ఒక సన్నివేశాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం. భర్త నాస్తికుడు, భార్య ఆస్తికుడు. ఇలా ఉండకూడదనేది ఏం లేదు నిజంగా. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఉన్నారు. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఈయన ఏదో గణపంటాలు చేసుకుంటూ ఉంది. భర్తను ఈయన చేస్తున్నప్పుడు భర్తను అడిగాడు, ఏమిటి అంతటా దేవుడు ఉన్నాడు కదా, ఈ కాగితంలో ఉన్నాడా? ఉన్నాడు. మరి ఉంటే ఈ కాగితాన్ని కాల్ చేస్తాను, ఈ దేవుడు ఎక్కడికి అని ఆయన ఆ ముందరనే దానికి ఒక అగ్గిపుల్ల పెట్టి కాల్ చేశాడు. ఇప్పుడు నీ దేవుడు ఎక్కడికి పోయినాడు? కాగితం ఏమైంది? కాలిపోయింది కదా, బూడిదైంది. ఆ బూడిదలో కూడా ఉన్నాడు. ఆ బూడిదలో కూడా భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఎందుకంటే సర్వభూత వ్యాపకమైనటువంటి ఆయన లేని చోటు అనేది ఎక్కడా ఉండదు, కాబట్టి అక్కడ కూడా ఉన్నాడు అని తన యొక్క భగవత్ తత్వం యొక్క బ్రహ్మ పదార్థం యొక్క గొప్పతనాన్ని ఆమె ఆ భర్తకు తెలియజేసినట్టు మనం సినిమాలో ఏదో తప్పకుండా చూసినటువంటి సంగతి. కాబట్టి ఇలా సర్వవ్యాపకమైనటువంటి భగవంతుడు వివిధ రూపాల్లో వ్యాప్తి చెందిన తర్వాత ఈ గోరూపంలో కూడా భగవంతుడు ఎలా వచ్చాడు అనేది మనం కొంచెం ఆలోచిస్తే ప్రతి వ్యక్తి కూడా అంటే ఇప్పుడు మనం వ్యక్తిగతమైన అంశాలు మొదటగా వచ్చినటువంటి సృష్టికర్త బ్రహ్మదేవుడు తన వలె ఇంకొక పదార్థం ఉండాలని ఆశిస్తాడు. మామూలుగా భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు కూడా అదే అనుకుంటారు, నేను ఉన్నాను, నాలాంటి జీవి నా నుండి ఇంకొకటి రావాలి అని కోరుకుంటారు. అలా వచ్చినటువంటి రూపంలోనే వచ్చిన కొడుకు. అందుకే ఏ అర్థం అంటారు చూడండి, తండ్రి కొడుకులు భిన్నం కాదట. నిన్న మా తెలుగు గారి చెప్తూ యువ నారాయణ అని మాట చెప్పాను. ఆయన నారాయణ స్వరూపుడు. మామూలుగా అనుకున్నాం నిజంగానే భగవంతుడు స్వరూపంలోనే కదా గురువు కూడా ఉండేది అనగానే అది ఏదో చెప్పుకున్నాం అనుకున్నాం. కానీ నా దృష్టిలో అక్కడ ఆయన తండ్రిపై కూడా నారాయణ. ఇది మాట ఎందుకు చెప్పినామని మా తమ్ముడు అడిగాడు. ఇట్లెందుకు అన్నావు ఆ మాట అంటే, తండ్రికి కొడుకుకి తేడా ఉంటుంది. తేడా జరిగింది. తానే తన కొడుకు రూపంలో వస్తాడు.
అందుకే చూడండి తండ్రి కొడుకుని కూడా అమ్మ మీ నాయన లాగానే ఉన్నావు అని అంటారు. ఆయన లాగానే ఉండడం ఏంటి, ఆయన రూపమైనా ఆయన లాగా ఉండకపోతే ఇంకెట్లా ఉంటారు? అందులో నుంచి వచ్చినటువంటి రూపం. ఏ వస్తువు నుంచి బయటకు వచ్చినటువంటి వస్తువు ఉంటుందో అది దాని రూపాలనే పొందుతుంది. విత్తనం భారతంలో మరో చోటలో చెప్తారు, యాదృశం పమదే బీజం తాదృశం వృక్షమాయ. ఏ బీజాన్ని మనం భూమిలో వేస్తామో అటువంటి చెట్టే బయటకు వస్తుంది. కానీ బీజం ఒకటి వేస్తే చెట్టు ఒకటి అయితే రాదు. ఇదైతే సాధ్యమైన విషయం అందరికీ తెలుసు. దీన్ని భీష్ముడు చెప్తూ ఒక మాట చెప్తారు. ధర్మరాజు అయినప్పుడు ధర్మాన్ని గురించి చెప్పమని అడుగుతూ ఉంటే ధర్మరాజు చెప్పినటువంటి ధర్మరాజు భీష్ముడు చెప్తారు. అయితే దీంట్లో మనం విత్తనం మనమే వేసాం కదా, మనం ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి మంచి పని లేదా చెడ్డ పని వస్తుందో, వచ్చినప్పుడు మంచి పనులే వేయాలి కదా, చెడ్డ ఎందుకు వేయాలి అని అంటే ఇక్కడే ఉన్నది. మనం ఎన్ని మంచి చేయబోతామో దాని వెంటనే అది కూడా ఉంటుంది. ఇంకొకటి కూడా గొప్పతనం ఏంటంటే వెలుతురు చీకటి, ఈ రెండింటిలో ఏది గొప్పదంటే అందరం కోరుకునేది వెలుతురు గురించి. తమసో మా జ్యోతిర్గమయ అని మనం చెప్పుకుంటున్నాం కదా. తమో స్థితిని కలగకుండా మీరు వెలుతురు దిగుగా ప్రయాణం చేయండి, చేస్తే మీరు మంచిని పొందగలుగుతారు అని అందరినీ వచ్చేసేయమనండి. పూజ చేసినప్పుడు అందరినీ ప్రదక్షిణం చేయడము, పూజ చేయడము అన్నీ ఉంటాయి. కేవలం గోమాతను అలంకరించమని చెప్పారు. సైలెన్స్ ప్లీజ్. ఇంకొక జీవ నిర్మాణం ఆలోచించారు. అయితే భగవంతుడైనటువంటి ఒక వ్యక్తి తన కార్యాలను చేసేటప్పుడు అన్నీ తానే చేయాలి. ఇప్పుడు ఒక అధికారి ముఖ్యమంత్రి అనుకుందాం, ఒక రాష్ట్రపతి ప్రధానమంత్రి అనుకుందాం, ప్రతి పని ఆయననే చేయాలి. ఆయన ఆంక్షకులైనటువంటి ఇతర ప్రభుత్వ అధికారుల ద్వారా దాన్ని అలా చేయడానికి వివిధ రకాలైన అధికారులకు తెలియదు. అట్లాగే బ్రహ్మదేవుడు మొదటగా తన సమానమైన అంశాలు కలిగినటువంటి కొంతమందిని సృష్టి చేశాడు. వాళ్ళని ప్రజాబంధువులు అన్నారు. మేము వృత్తిరీత్యా ఉపాధ్యాయులైనా అప్పుడప్పుడు ఇంకొక పని అంటే పౌరవిద్యను కూడా మాకు ఉన్నటువంటి ఒక సత్యనారాయణ వ్రతం లాంటి ఇంటికి కూర్చుంటాను. వీళ్ళందరూ కూడా చేస్తారు. వ్రతం చేయడానికి అక్కడికి పోయిన తర్వాత కథ చెప్తానంట. కథ చెప్తూ ఉంటాడు అయ్యగారు, వీడు ముచ్చినాడు. మరి ఈయన కథ ఎవరికి చెప్పాలి అని వినవలసింది ఎవరు అని అంటే, ఇందాకే మనం మొదట్లో అనుకున్నాండి, జ్ఞానంతో చేసేటువంటి పని సఫలాన్ని. ఎప్పుడైనా మనం ఉదాహరణకి ఒక చిన్న విషయం మరొకటి కూడా చెప్తాను. ముఖ్యంగా ప్రతి దగ్గర కూడా చదివించడంలో స్త్రీలనే ఎక్కువగా చదివించమని ఎందుకు చెప్పినారు అంటే, మగవాడు చదివితే మగవాడికి ఒక్కడికే వస్తుంది. కుటుంబంలో మన పిల్లల వాళ్ళు పెరిగిన తర్వాత. కానీ అదే ఒక ఆడపిల్ల చదువుకున్నది అనుకోండి, భర్తకు చెప్పగలుగుతుంది అవసరమై, తన పిల్లలకు నేర్పించగలుగుతుంది, తన వాళ్ళందరికీ చెప్పగలుగుతుంది. అందుకని జ్ఞానాన్ని స్త్రీకి కూడా ఇవ్వమని మధ్యకాలంలో వచ్చిన కొన్ని భేదాలు ఇంచుమించు మన భారతదేశంలో మొదటి సామ్రాజ్యానికి విస్తరించిన తర్వాతనే ఆడవాళ్ళకి గౌరవం నిర్ణయించడానికి చారిత్రకంగా మనం ఆలోచించాలి. అంతకు పూర్వమే గారికి మొదటి కాలంలో గొప్ప గొప్ప మహామేధావులైనటువంటి విద్యావేత్తలు, లోపాముద్ర లాంటి మహా ఋషులు మన భారతదేశంలో మన హైందవ సంప్రదాయంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, చేసే తిండిలో మరి అమ్మసు కలిగితే పిల్లవాడికి జ్ఞానం ఎలా వస్తుంది? మీకు ఒక చిన్న రహస్యం చెప్తాను. ఇందాక నేను మీకు మాట్లాడేటప్పుడు భగవద్గీత శ్లోకాలు 1, 2 చెప్పినాను.
నిజం చెప్పాలంటే నేనే భగవద్గీత నారాయణలాగా బాగా చదివి పుస్తకాలు చదివింది కాదు. కానీ ఒక పని చేశాను. దీంట్లో ఒకరిద్దరికి మా అమ్మ గురించి తెలుసు. మా అమ్మ వాళ్ళ నాయన దగ్గర భగవద్గీత శ్లోకాలు కొన్నింటిని నేర్చుకుంది. పొద్దున లేవగానే స్నానం చేసి వంట గదిలోకి రాగానే ఆమె మొదలు పెట్టేది చదవడం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుజుత్సవ అని చదివింది. చదువుతూ ఉంటే అది రోజు వింటి. ఆమె ప్రతిరోజు పొద్దున కూడా చదివేది. అలా చదివి చదివి విని విని నాకు వచ్చిన శ్లోకాలే అని, అవి తప్ప ఇంకోటి ఏం లేదు. పొరపాటున ఆమె ఎక్కడెక్కడ తప్పులు చదివిందో నేను కూడా అక్కడ తప్పులు వస్తాయి. ఎక్కడ మంచిగా జరుగుతుందో అక్కడ వస్తుంది. తర్వాత గుర్తుకొచ్చి అమ్మ మీరు తప్పు చేయడం వల్ల నాకు కూడా ఇదే తప్పు వచ్చింది కదా అంటే నేను అంటే తల్లి జ్ఞానంతో జ్ఞానవంతురాలైన పిల్లలకు ఎక్కడైతే చెప్తారో ఆ సంస్కృతి. అందుకే మన వాళ్ళు చెప్పినటువంటి ఈ సంస్కృతి ప్రచారంలో వల్ల వారికి తర్వాత తరం ఏం చేసిందంటే వీళ్ళకు జ్ఞానాన్ని ఎప్పుడైతే తగ్గిస్తారో, భారతదేశంలో గొప్పవాళ్ళు ఎందుకు పేదాలు తర్వాత ఋషులు ఎందుకు ఎక్కువగా వచ్చినారు అని అంటే జ్ఞానం వల్ల వచ్చారు. కాబట్టి పాశ్చాత్యులైన కొంతమంది చక్రవర్తులు, అప్పుడు మన రాజ్యాన్ని ఏలుతున్నటువంటి కొంతమంది చక్రవర్తులు ఏం చేశారంటే వీళ్ళకి జ్ఞానం తగ్గించే ప్రయత్నం చేయాలి. ఈ జ్ఞానాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళంతా మనం చెప్పినట్టు అని మొదటిగా చేసిన పని ఏమిటంటే ఆడవాళ్ళని విద్య రుచిపోయి చేశారు. రెండవది ఏం చేశారంటే ఇంత జ్ఞానం అభివృద్ధి ఎలా వస్తుంది? మనం పంచామృతాలను మీరు పూజ చేసేటప్పుడు విని ఉంటారు. దానిలో నెయ్యిని గురించి చెప్పేటువంటి వాళ్ళు పంచామృతాలు వచ్చేటువంటి వాటిని షోడశోపచారాలని చివరికి చతుర్షష్ఠోపచారాలని రకరకాల ఈ ఉపచార పూజలన్నీ మనం వ్యక్తులకు లేదా దేవుళ్లకు చేసేటువంటి పూజలన్నీ కూడా ఒక మనిషిగా వారిని గౌరవించాలి. మనం ఏమేమి చేస్తే వచ్చినాం, కాళ్ళు కడుక్కున్నాం, ముఖం కడుక్కున్నాం, స్నానం చేసినాం, అన్నం తిన్నాం, ఇవన్నీ భగవంతుడికి కూడా అర్పిస్తాం. నిజానికి భగవంతుడు అన్నం తింటారా? దేవుడు అన్నం తింటారు. అన్నం తింటాడు దేవుడే. ఎందుకంటే అన్నం అనేది భగవంతుడి యొక్క వాళ్ళ అమృతాంశం. అమృతం తాగినవాడు, ఒకసారి అమృతం తాగిన వాడికి ఆకలి తప్పలు లేనివాడు, ఆకలి లేని వాడికి అన్నం పెడితే ఉంటుంది. ఒకసారి చెప్పండి. అప్పుడు నిండా బాగా తిన్నవాడికి మనం ఇంకా కొంచెం అన్నం పెట్టామంటే అజీర్తి అనారోగ్యం పాలవుతాయి. భగవంతుడికి ఆకలి తప్పులు అనేవి ఏమీ లేవు. అయితే వాళ్ళని ఏం చేస్తారంటే అగ్నిముఖాదేవా అని మన వేదమే చెప్తుంది. భగవంతుడు అగ్నిముఖంలో ఉంటాడు. అంటే మనం ఏది చేసినా అగ్ని ద్వారా ఆయనకు చేయాలి. ఆ అగ్నిలో వేసేది ఏమిటి, ఉత్తమ అయ్యేది ఏమిటి అంటే హోమద్రవ్యాలలో ప్రధానమైంది దీపం. కాబట్టి మనం హవిస్సులు అంటాం. ఆ హవిస్సుల ద్వారా భగవంతుడికి మనం వేసేటువంటి భక్తితో మనం సమర్పించిన ప్రతి పదార్థం ఆయనకు చేరుతుంది. ఈ విషయాన్ని కూడా మనం భగవద్గీతలో ఇంకో చోట వింటాం. యజ్ఞశిష్టాసనంతో ఉచ్యతే సర్వజన్ విషయై. యజ్ఞశిష్టాసనం, యజ్ఞం చేస్తూ మిగిలించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మనం అసనం చేసినట్టయితే సర్వకిల్మిషాలు ఉంటాయి, అన్ని పాపాలు ఉంటాయి. మరో చోటు చెప్తాడు అదే భగవంతుడు, అహం వైశ్వానరో భూత్వ. వైశ్వానరుడు అంటే అగ్నే. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. మీ అన్ని ప్రాణులకు వాళ్ళ దేహంలో నేనుండి ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. 4 రకాలైన అన్నాలని నేను అడగబడతానన్న. ఇంత ఏమిటంటే అప్పుడప్పుడు నాకు కూడా కొన్ని అనుమానాలు వస్తాయి. ఆయన చతుర్విధమైన అన్నాలే చెప్పినాడు. పంచమ విధానం ఎటువంటి 5వది. మనం భోజనం పెడితే అబ్బా ఇవాళ మా రామచంద్రమూర్తి గారు అద్భుతమైన భోజనం పెట్టించాడు, పంచభక్ష పరమాణాలు తిన్నాము. ఈ పంచభక్షాలు అని ఏంటంటే కూడా ఇంతగా అనుమానం వచ్చింది ఒకసారి. ఈ అనుమానం ప్రాణులలో నేను పంచభక్షాలు అంటే 5 భక్షాలు పెట్టాలా? పెద్దవాళ్ళు చాలా
5 లక్షలు పెడితే అయిపోయిందా? 5 లక్షలు పెట్టమని కాదు. మన సంప్రదాయం అద్భుతమైన విషయాన్ని చెప్తుంది. పిల్లవాళ్ళకి అక్షరాభ్యాసం చేయించేటప్పుడు వాడిని బడికి పోయినాక ఏమరా బాగా చదువుకొని వచ్చావు కదా, ఇక ఆలన్నీ వచ్చినాయా అని ఇక్కడ ఆలన్నీ వచ్చినాయా అంటే ఎండే వచ్చినాయా అంటే అర్థం ఆతో మొదలైన మిగతా అక్షరాలన్నీ వచ్చినాయా అని మనం అడుగుతున్నాం. ఈ సంప్రదాయం ఒక తెలుగులోనే కాదు ఇంగ్లీష్లో కూడా వచ్చింది. ఏబిసిడి వచ్చినాయా అంటే అక్కడ ఏబిసిడిలోనే 4 అక్షరాలు కాదు, 7 అక్షరాలు వచ్చినాయి. అంతేకాదు ఇంగ్లీష్లో మరొక ఎంత అనుకున్నా వీళ్ళు మనం దాటిపోలేదు. ప్రపంచం అంతా మన సంప్రదాయాన్ని దాటిపోవడానికి వీలేదు. ఆల్ఫాబెట్స్ వచ్చినాయి అంటారు ఇంగ్లీష్లో. గ్రీక్ భాషలో లాటిన్లో ఆల్ఫా బీటా అనేవి ఒక అక్షర పేర్లు. మొదటిది ఆల్ఫా, రెండవది బీటా. ఆల్ఫా బీటా మొదలైనవన్నీ వచ్చినాయా అది కాదంట. అట్లా పంచభక్షాలు అంటే 5 భక్షాలు కాదు, భక్షము మొదలైన 5 వచ్చినాయా అని. భక్ష్యం అంటే భక్ష భోజ్య చోష్య లేహ్య పేయం అని 5. ఈ 5 రకాలైనటువంటి పదార్థాలను మనం తింటే అవి త్యాగించే శక్తి ఎవరికి ఉన్నది అంటే ఆత్మస్వరూపుడైనటువంటి వైశ్వానర రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడే ఇవన్నీ పచాన్ని అన్నం చతుర్విధం. అయితే ఆ 4వది ఏమిటంటే చివరిది తాగేది పేయం. అక్ష భోజ్య జోష్య లేఖ్య పేయం. అక్షం అంటే బాగా నమిలి తినేది అంటే రొట్టెలాంటి బాగా ఘనంగా ఉంటాయి, మామూలుగా తినడంగా గట్టి శ్రమతో నమిలి తినేది అక్షం. భోజ్యం అంటే వండింది మెత్తగా అయిన పదార్థం అంటే అన్నం లాంటిది. చోష్యం అంటే జుర్రే పాలు మొదలైన పదార్థాలు మీకు ఇస్తారు. అవి జుర్రుతో తాగాల్సిందే తప్ప నమిలి తినడానికి పనికిరాదు. జోష్యం. తర్వాత లేహ్యం. ఈ పేర్లు కొన్ని మందులలో కూడా తింటారు. లేహ్యం అని అంటే చవన్ప్రాష్ లేహ్యం అని అది తింటారు కదా. లేహ్యం అంటే నాటేది అని అర్థం. తేనె మొదలైన పదార్థాలు ఉన్నాయి. వీటిని నేను నమిలి తింటానడానికి వీల్లేదు. చెంచాల్లో చేతిలో వేసుకొని తినాల్సింది. తర్వాత 4 ఈ 5 రకాలైనటువంటి పదార్థాల్లో 4 మీకు కష్టమే. మిగిలింది ప్రవృత్తంలో వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి దానికి మీకు కష్టం కాదు. మీకు కష్టమైన 4 రకాలైనటువంటి భోజన పదార్థాలన్నింటినీ నేనే అరిగిస్తానంటాడు భగవంతుడు. ఇలాంటి వాటిలలో మరి ఈ బాగా అరిగించడానికి పనికొచ్చేటువంటి నెయ్యి మొదలైన పంచామృతాలు ఉన్నాయి కదా, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఇవన్నీ అమృతాలు. అమృతము అంటే మృతము లేనటువంటి చావును ఇవ్వకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది అని. అలాంటి అమృతాన్ని అభిషేకం చేసి భగవంతుడికి అర్చన చేసి దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం. ఒక చిన్న ప్రశ్న ఏమొచ్చిందంటే స్వామి గురువు అన్నింటితో అభిషేకం చేస్తారు కదా, పాలు పెరుగుతో దేవుడికి అభిషేకం చేసినాము, మనం కూడా గురువు గారిని వచ్చి వీటికి అభిషేకం చేయవచ్చు. కావాల్సింది కూడా ఇది మాత్రం చేయడం రావాలి. ఇది మాత్రం చేయడం రావాలి ఏమిటంటే స్నానం చేయడానికి మంచినీళ్ళే వాడాలి. గంగోదకమో గోదావరి నీళ్ళు ఇంకేదో నీళ్ళు చేస్తే స్నానం చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఈ పంచామృతాలు తీసుకొచ్చి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ తీసుకొచ్చి ఆయన మీద నుంచి పోసామంటే అక్కడ చీమలు పడితే ఆయన కూడా చీమలు పట్టిపోతాడు. అక్కడ ఒక సంఘటన జరిగింది, అది పూర్తిగా ఇప్పుడు చెప్పి మాకు ఏమిటంటే ఆ విధంగా చేయడం వల్ల ఆయనకు మంచి జరగడం కాకపోతే మొత్తం చెడిపోయింది. మా రామచంద్రమూర్తి గారు ఒక అద్భుతమైన ప్రణాళిక వేసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయాలి. గోపూజనం అనేది చాలా గొప్పదైంది. దాన్ని పూజించడం వల్ల ఎంత గొప్పదవుతుంది అని అంటే సమస్త దేవతలు రూపంలోనే ఉంటారు. మన ఇందాక మొదట్లో చెప్పినటువంటి విధంగా కశ్యప ప్రజాపతి
మొదటి ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు అప్పచెప్పాడు, నువ్వు సృష్టి చేయవు. ఆ కశ్యప ప్రజాపతి మొదటిసారి సృష్టించింది ఎవరినంటే నందుని సృష్టించాడు. ఆయన సృష్టిలో మొదటిసారి వచ్చింది అది ధర్మాన్ని గురించి చెప్తూ వచ్చినటువంటి రూపం కాబట్టి కశ్యప ప్రజాపతి తన యొక్క సమస్తమైన విజ్ఞానంలో వచ్చినటువంటి రూపమైన గోవును సృష్టించాడు. ఆ నందిని వల్ల మిగతా భోజాన్ని ఆ గోవు నుండి వచ్చినదే మనకి ఇప్పుడు చెప్పుకునే ఆవు పాలు పెరుగు తేనె. ఈ అన్నిటి వల్ల వచ్చిన దీన్ని పాలు పెరుగు ఎంత గొప్పనైనయో నెయ్యి అంతకంటే ఎక్కువ గొప్పనైనది. ఎందుకంటే పాలు బాగా మరిగిస్తే అందులో నుంచి వెన్న వస్తుంది. ఆ వెన్నను చిరిగి వెన్నను తీసి దాన్ని బాగా కరిగిస్తే నెయ్యి వస్తుంది. పాలల్లో నుంచి వచ్చినటువంటి నెయ్యి పాలు కొద్ది రోజులే ఉంటాయి. ఇవాళ వచ్చిన పాలను రేపు మనం తాగలేదు. కానీ దాన్ని మంచి పదార్థంగా తయారు చేసిన తర్వాత అది నెయ్యిగా మారిన తర్వాత ఒకరోజు 2 రోజులు కాదు, నెలల తరబడి కూడా దాన్ని ఉంచడం వల్ల గొప్పతనమే ఉంది. ఇది పరిశీలించే హోమియో వైద్యం మందులు తయారు చేస్తారు. ఈ దృష్టితో వచ్చింది వాళ్ళల్లో నుంచి ఆ పదార్థం యొక్క గొప్పతనంలో ఉండేటువంటి అమృతమైన రూపం, పాలల్లో ఉండే అమృతత్వాన్ని బయటికి తీసి చిన్న నెయ్యి రూపంలో మనకి ఇచ్చినట్టుగా హోమియో వైద్యం వచ్చింది. ఇట్లా ప్రతి నుంచి వచ్చే వైద్యం అంతా ఇదే, ఒక హోమియో వైద్యమే కాదు. మరి ఆ రకంగా వచ్చినటువంటి గోవులు అన్ని రూపాలు ఎందుకు పొందుతాయంటే భాగవతంలో మరొక చోట చెప్తారు విశేషం. భాగవతంలో చెప్పేటువంటి ఒక విశేషం ఏంటంటే నందుడు తన వాళ్ళందరినీ పిలిచి ఇవాళ ఇంద్రోత్సవం చేసుకుందామన్నాడు. ఇంద్రుడికి పూజ చేద్దాం. మనం వేదాన్ని ఒకవేళ పరిశీలించి చూస్తే ఇప్పుడు మనం చెప్పుకునే దేవతలలో వేదంలో ఎవరి మంత్రాలు ఎక్కువ ఉండాలి? మనం దేవుళ్ళని పూజించే దేవుళ్ళ మంత్రాలు ఉండాలి. అది కనుక సంఖ్యాపరిధి ఒకవేళ గణితశాస్త్రం ఒక మంచి గణితశాస్త్రవేత్తలు తీసుకొచ్చి అయ్యా దీంట్లో ఎన్ని బాగున్నాయో చూడండి అని సాధ్యం చేస్తే ఎక్కువ వచ్చే మంత్రాలు రెండవ స్థాయిలో వచ్చే విగ్రహం. అందుకే మనం ఏ రకమైన పూజలు చేసినా ఏ రకమైనటువంటి ఉత్సవాలు చేసినా వరుణ కలశాన్ని ముందు పెట్టాలి. వరుణ కలశాన్ని ముందు పెట్టి దాని వరుణుని ఆవాహించి ఆ వరుణుల్లో భగవంతుడిని ఆవాహన చేస్తారు మనకి ఇష్టమైనటువంటి. అలా ఆ వరుణ రూపంలో ఉండేటువంటి మంత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ వరుణుడి వల్ల వచ్చినటువంటి వాడే వారు వేదం కూడా మనకు విషయాన్ని చెప్తుంది. జ్ఞానం అనేది వరుణుని ద్వారా మనకు వచ్చింది. అయితే ఈ జ్ఞానం తెలియకుండా మనం చేస్తే ఏమైందంటే మన రామచంద్రుడు ఇప్పుడు చేసేటువంటి గురు ఉపన్యాసం చెప్పాలంటే వాళ్ళ ఆంతర్యం నేను వాళ్ళ ఆంతర్యం నాకు తెలియదు. ఒకరి మనసులో ఉన్న యోధులు ఇంకొకరు తెలుస్తాయా? ఆయన అంతేకాకుండా వేదాంతమ్మ ఇవాళ. అందుకని ఆంతర్యంలో ఏంటంటే మనకు తెలియకుండా ఏదైతే పని చేస్తామో అది సవ్యంగా దాని పరిసమాప్తిని పొందాలి. పరిసమాప్తిని కావాలి. దానిలో ఉండేటువంటి రహస్యం మనకు తెలిస్తే అది చేస్తే దానివల్ల ప్రయోజనం. ఏం చేసినారా బాగుంటుందో పడిపోయినా ఆయన ఏం చెప్పిండో అది విన్నా వచ్చా అది మంచిది. అందుకే ఇంకొక ఘట్టంలో ప్రహ్లాద చరిత్రాన్ని చెప్తూ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగినాడు, రే నువ్వు చదువుకోవడానికి నిన్ను చంద్రబాబుల దగ్గరికి పంపించాను కదా, వాళ్ళ దగ్గర బాగా చదువుకొని వచ్చావు, ఏమేమి చదువుకున్నావు అని అడిగాడు. అనేకమైనటువంటి విద్యను చదువుకొని వచ్చావు కదా, ఏమైనా నువ్వు చదువుకున్న దాని నుంచి ఏదైనా ఒక శ్లోకం ఒక అర్థాన్ని చెప్పి తాత్పర్యాలు చెప్పమన్నాడు. నిజం చెప్పాలంటే ఒక్కొక్క శాస్త్ర పరీక్షకు ఒక ఉదాహరణ ఉంది. ఏదో మనకు వసతి చెప్పినట్టు అనిపిస్తుంది కానీ గణిత శాస్త్రాన్ని బాగా చదివిన వారికి ట్రిగనామెట్రీ గురించి అడిగితే వాడు బాగా చెప్పగలిగిందంటే వాడు గొప్ప పండితుడే. అట్లాగే సాహిత్యం బాగా చదివిన వాడంటే ఒక మంచి భాగవతంలో ఒక శ్లోకాన్ని అర్థతాత్మకంగా బాగా చెప్పగలిగినాడంటే అతను గొప్ప పండితుడు. అలా ఒక తాత్పర్యం చెప్పంటే ఆయన చెప్పిన వాడు చదివించి నన్ను గురువులు
చదివింది ధర్మార్థ ముఖ్య శాస్త్రములైన నేను చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివింది తండ్రి. ఇది మనం తెలుసుకోవాల్సిన గొప్ప విశేషం. ఈ మాట నేను మీకు ఎందుకు ముందుగా చెప్తున్నా అంటే కొంచెం మీకు ఆలస్యమైన నాకు అందించినటువంటి ఒక విశేషమైన ధర్మ ప్రచారం. ఎందుకంటే ఎట్లాగో ఒక దిక్కు నచ్చకపోయినా సరే మీ లోపల ధర్మ బీజాన్ని నాటాలి. అందుకని ఈ ప్రయత్నం చేస్తూ నేను ముందుకు తీసుకెళ్తాను. అయితే గమనిక ఏంటంటే ఇవాళ నాకు ఆయన సమయం చెప్పలేదు కాబట్టి నాకు లేకపోతే ప్రతిసారి 15 నిమిషాలు చెప్పలేదు. సమయం చెప్తే సమయాన్ని నేను పాటించేవాడు. అందుకని కొంచెం సాహసం చేస్తుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి విశేషం ఏంటంటే ఎందుకు అది ప్రహ్లాదు ఎంత గొప్పవాడంటే జాతి చెప్పండి మన జాతి ఎంత గొప్పదో చూడండి. ఇవాళ ఉన్న ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ధర్మ సంబంధాన్ని ఆలోచిస్తే తండ్రి జాతే కొడుకు వస్తుంది కదా. తండ్రి బ్రాహ్మణుడు అయితే కొడుకు బ్రాహ్మణుడు, తండ్రి రాజు అయితే కొడుకు రాజు అని మనం అన్నీ చెప్తూ ఉన్నాం. అయితే ఒక గమ్మత్తు ఏంటంటే ఏ చరిత్రలో ఏ శాసనాలలో ఏ అనుశాసనాలలో కూడా లేనటువంటి గొప్పతనం హిందుత్వంలో ఉన్నది ఏంటంటే ఇది మన సంప్రదాయం కాదు, ఇది హైందవ సంప్రదాయం కాదు. మీరు ఒక విషయం అంటే అన్యదా భావించకపోతే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దశావతారాలు అనుకుందాం భగవంతుడి, లేదా భిన్నంగా మనం పూజిస్తున్న దేవుళ్ళను అనుకుందాం. వీళ్ళలో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారండి? రాముడిని మనం అందరం పూజిస్తున్నాం. మళ్ళీ 22వ తేదీ నాడు ప్రత్యేకంగా ప్రభుత్వ అధికార లాంఛనాలతో రాముడిని ప్రతిష్ఠింపజేసుకుంటున్నాం. ఈ రాముడు బ్రాహ్మణుడు. కృష్ణం వందే జగద్గురుం అంటున్నాం. తర్వాత ఇట్లా మీరు ఎవరినైనా చూడండి, అయ్యప్ప స్వామి అంటారు, చరణమయ్యప్ప అంటారు. ఇక ఆ పేరులోనే ఉంది శరణ్ అలా అంటే అన్ని రూపాల్లో ఉండేటువంటి ప్రతి వ్యక్తిని భగవద్రూపంగా భావించి పూజించగలిగిన శక్తి సామర్థ్యాలు జ్ఞాన సంపద కేవలం మన హిందూ ధర్మంలో మాత్రమే. జ్ఞానవంతుడు ఎవడైతే వాడు రాముడు. కర్మంలో జాయతే జన్మతే జాయతే ఎవడి కర్మల ద్వారా మాత్రమే వాడు తాను చేసేటువంటి గొప్ప స్థితిని పొందుతాడు. కాబట్టి చేసే పనుల మీద శ్రద్ధ కలిగించేది వాళ్ళ. శ్రద్ధ లేకుండా మనం ఏదైతే చేస్తామో అది సఫలం కాకుండా పోయి మనలో మానవత్వాన్ని చూడబోయింది. ఎందుకంటే ఇవాళ మనం పూజిద్దాం అనుకుంటాం. ఉదాహరణకి నిజామాబాద్లోనే జరిగిన ఒక సంఘటన. ఒక దేవాలయంలో చాలా ఇలాంటి సదుద్దేశం కలిగినటువంటి కొంతమంది కలిసి ఒక ఆవును తీసుకొచ్చి ఆ దేవాలయంలో ప్రతిష్ఠించారు. దేవాలయంలో వచ్చినారు. రోజు వచ్చిన వాళ్ళు ఈ దేవాలయంలో పోయి నమస్కారం చేస్తే బాగుంటుంది. మనకు భక్తి ఎక్కువ, శ్రద్ధ తక్కువ. అంటే దాన్ని అంటున్నాను ఒకటి క్షమించాలి కొంతమంది విషయాన్ని. ఎవడైనా సరే పుణ్యం రావాలని కోరుకుంటాడు, పాపం రావాలనేది కోరుకుంటాడు. పుణ్యం రావాలంటే ఎంత ఎక్కువ చేస్తే అంత పుణ్యం వస్తుంది. అధికస్య అధికం ఫలం అనుకొని పోయి ఇక వారికి పూజలు చేయడం. మొక్కలు చేసినారంటే మిగతా వాళ్ళందరూ చేయడమే. ఒకరు పోయి ఏం చేశారు, ఆవుని పూజించాలి అని చెప్పి ఆవుకి పసుపు కుంకుమలు వేశారు. మొక్కలు వేయగానే మిగతా వాళ్ళంతా లేకపోయారు. అందరు కలిసి పసుపు కుంకుమలు. ఈ పసుపు కుంకుమలన్నీ ఎక్కువగా వేస్తే ఏమవుతుంది? మనకేం కింద ఆ తల్లికి బిడ్డలే కొడుకుంటున్నప్పుడు మీ చిన్నపిల్లవాడిని కొట్టులో పెట్టినప్పుడు కొట్టు పెట్టారు. వచ్చిన వాళ్ళంతా కష్టాలు పెట్టారని కొట్టు పెట్టారు. మీరు ఎక్కడ పెట్టించినారు ఆయన? ఆ పిల్లవాడు ఎక్కడ పెట్టించారు? నెత్తిలో పెట్టుంది, లేకపోతే తొత్తులో పెట్టుంది, ముఖానికి పెట్టారు.
ఎందుకంటే వచ్చిన 100 మంది ముట్టు పెడితే అప్పుడు ఆ రూపం అది ఒక మహాశాక్తి రూపం అవుతుంది, మహాకాళి రూపం అవుతుంది తప్ప అది మంచి అపర్ణ రూపం అయితే కాదు. అట్లా వీళ్ళంతా పోయి పసుపులు ముక్కులు అని ఎక్కువ పెట్టేసరికి పసుపు ఔషధం ఇంట్లో ఉండే ఎక్కువ ఔషధం దేశం మహారాణి. ఆ ఔషధాన్ని ఎంత వాడాలో అంతే వాడాలి కానీ ఔషధం ఎక్కువైతే పసుపు ఎక్కువయ్యింది దాంట్లో వంటంతా ఖరాబ్. అట్లా పసుపులు ఎక్కువైపోయి ఆ పాపం ఆవు నెల 2 నెలల లోపల చనిపోయింది. ఇప్పుడు ఆ ఆవును పూజించడం వల్ల పుణ్యం వచ్చింది అనుకుంటామా, పాపం వచ్చింది. కాబట్టి పూజించేటప్పుడు జ్ఞానాన్ని ప్రదర్శించాలి. జ్ఞానంతో ఆలోచించకుండా పనిచేయడం వల్ల ఇలాంటి దురుద్దేశాలు. పూజించడం ఎలా? మనకు ప్రేమ ఎక్కువ, ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రేమ ఎక్కువ పంచామృతాభిషేకాలు గురువు గారికి చేసినాం అనుకోండి. ఆ గురువు గారు చాలా దండం పెడితే మంచిగా ఉంటుంది అనుకో, ఆయన అందరూ వచ్చి దండం పెడితే విఘ్నేశ్వర స్వామి లాగే. మీరు ఎప్పుడైనా నేను ఒకసారి అనుకోకున్నామంటే పరిశీలన దృష్టి ఎక్కువ వచ్చి లోపల రోజు నేను కూడా అందరూ పోయినట్టు మా అమ్మ అడిగిపోతాను, అరే నాకు చాలా ఏళ్ళ నుంచి ఉన్న కోరికరా పండరిపురం పోవాలని, విఘ్నేశ్వర స్వామిని చూడాలని. అంటే మేము మా గురువులతో కలిసి ప్రయాణం చేశాం. విఘ్నేశ్వర స్వామి దర్శనం తీసుకున్నాం. ఆ తర్వాత 4 రోజులు ఇంకా దర్శనం చేసుకోవాలి. విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయటకు రాగానే మా అమ్మ గారి ఇక చాలుగా నాకు తీసుకున్నాను, నా కోరికలు తీరినాయి అంటే లేదు, మనం ఎక్కడ దాకా వస్తుంది అని చూసుకోవాలి. ఈసారి విఘ్నేశ్వర స్వామి దర్శనం అనేది ఇంకెవరిని చూడాలి. రసవర్జన్ రసోక్యస్య పరంతృత్వాన్ని వర్తది. ఒక రసపదార్థాన్ని మంచి పదార్థాన్ని చూసినాక ఇంకా రెండవది. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే అక్కడికి పోయినప్పుడు నాకు అనిపించింది, అక్కడ విఘ్నేశ్వర స్వామిని అందరూ పిలుస్తారు, దండం పెట్టండి. దండం పెట్టిన చూడ ఒక్కసారి ఎప్పుడైనా మీరు గమనించి చూసారు, పాపం విఘ్నేశ్వర స్వామి కాళ్ళు అరిగిపోయింది. అందరూ ఒత్తి కాదు, గట్టిగా ఎంత ఒత్తి కాదు మంచిగా ఒత్తడమే కాదు, ఏమైనా ఆయన కాళ్ళు ఏమైనా అంటుకున్నటువంటి నగం ఏమైనా ఉంటే, అంటే ధూళి దుమ్ము ఏమైనా ఉంటే మనం పూసుకుంటే మంచిగా ఉంటుంది, ఇట్లా రాదు. ఇలా చేసే వరకు రాళ్ళు కూడా కలిగిపోయి భగవంతుడు కూడా ఆగిపోతాడు. అట్లా అయినప్పుడు ఒక జీవి అయిన గోమాత ఎలా ఉండాలి? కాబట్టి ఆ గోవుని ఒక సభ్యమైన రూపంలో మనం పూజించే విధానంలో బాగా చెప్పారు. గోపూజా విధానాన్ని గురించి నేను నాకు మళ్ళీ మీ ముందర నేను మొదట చెప్పాను కదా, నేను ఇక్కడ మాట్లాడుకుంటే చాలా జాగ్రత్త పడాలి. ఏదో అర్థమైన విషయాలు చెప్తే బాగుంటుంది. అందుకని కొంచెం చదువుదామంటే ఇంకా అర్థం కాలేదు. చూసిన తర్వాత నిజంగా భారతంలోని ఆనుశాసనిక పర్వంలో అనేక విషయాలు కొన్ని అధ్యాయాలు కొంటున్నాయి. గోపూజ విధానం ఎలా చేయాలి. తర్వాత రఘువంశంలో కూడా వశిష్ఠుడు దిలీపుడితో చెప్తాడు, సంతానం ఉండలేదని దిలీపుడు తన గురువైన వశిష్ఠుడి దగ్గరికి పోయినప్పుడు, నాకు ఎందుకు సంతానం ఇవ్వలేదు, ఇంత గొప్పనైనట్టు సాక్షాత్తు బ్రహ్మకుడికే కదా వశిష్ఠుడు, నీ శిష్యుడైన నాకు సంతానం కలగకపోవడం ఏంటంటే ఆయన చెప్పినటువంటి నువ్వు ఒక ఆవుని చూసి నందిని ఒక ఏనుగు కామధేనువును చూసి తిరిగి చూస్తూ కూడా దాన్ని పట్టించుకోలేదు. అందువల్ల ఆ కామధేనువు యొక్క కోపం వల్ల నీకు సంతానం ఆగిపోయింది, కలగలేదంటే ఆగిపోయింది. మరి ఇప్పుడు ఎట్లా రావాలి? మొదటిది అది పూర్తి చేసుకో. నువ్వు చేసిన కర్మని ఆ దుష్కర్మను కూడగొట్టుకోవాలి. ఏం చేయాలంటే గోపు చేయాలి. అప్పుడు ఆయన గోవును సేవించారు. ఎంత బాగా సేవించారో చూడండి. ఈ రఘువంశంలో 2వ సర్గం మొత్తం గోపూజా జ్ఞానం. అధప్రజానామధిప ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వాయమీక ప్రతిబద్ధవత్సాం యశోధనో ధేనుడు కుషేరుణ్ణేచ. యశోధనుడైనటువంటి దిలీప మహారాజు ఆ ఆవుని అడవులకు తీసుకెళ్ళింది. ఎందుకంటే దానికి తిండి పెట్టింది. ఆవును పూజించాలంటే పసుపు కుంకుమలు వేసి పూజించడం కాదు, దాన్ని గౌరవించాలి, అది బ్రతికేటట్టు చేయాలి.
ఇంకా కొన్ని ఆవులకి అది తల్లిగా కావాలి. అలాంటి తన రూపాన్ని కలిగినటువంటి రూపాలను ఇచ్చేటువంటి ఆవులు పూర్వం అనుకునేవాళ్ళు అప్పుడప్పుడు నమ్ముకోవాలి ప్రధానంగా భావిస్తున్నాయి. అవును మళ్ళీ 10 కాదు బాగా 5 కాదు మిస్టేక్. అయితే ఏం చేశాడు బాగా బాగా వచ్చింది రాగానే టమాటా బాగాయింది నిజం బాగాయింది 100 రూపాయలు ఎందుకు అయితే పంట బాగా వచ్చింది పోయి అమ్ముకురారా అన్నాడు. వాడు అడిగి పోయాడు మార్కెట్కి పోయినాడు అమ్మినాడు. ఎంతమంది కొట్టారు కొనంగా కొన్ని మిగులుతాయి లాస్ట్ మిగిలిన తర్వాత దాంట్లో వచ్చి కొన్ని కూర్చులో పురుగులో ఏదో మెత్తగా ఉన్నాయి మిగిలిన పాలేరు తీసుకొని ఇంటికి వచ్చినాడు. ఇది ఏమైనా అన్నీ తీసుకుపోయినా ఇంకో కొన్ని తీసుకొచ్చినాడు. ఒక అబ్బాయి 2 రూపాయలు తీసుకొచ్చినాం కదా అంటే ఎవరు కొనుక్కోలేదు సాయంత్రం దాకా వాపస్ వచ్చి తీసుకొచ్చినావా తీసుకొస్తే మరి ఒక పని చేయరా ఇంట్లో అమ్మను వండమన్నాడు. ఆ అమ్మగారి దగ్గర తీసుకెళ్తే అందులో నుంచి కొంచెం అందులో ఉన్న దాంట్లో కొన్ని మంచిగా తీసుకుని ఆలోచించారు. ఇంకా బాగా మిగిలిన ఈ స్వామి అన్నాడు. బాగా మిగిలితే ఒక పని చేయగా ఇంట్లో కుదురు వేసేస్తుంటే ఆ బల తింటుంది. అలా వేస్తే కొన్నింటి అది ఆ వాసన ఎక్కువ వచ్చింది. వాసన ఎక్కువ వచ్చే వరకు కొన్నింటి ఆ ఆవు తినలేదు. ఆవులు ఇంకా తినలేదయ్యా ఉత్తర ఎందుకు బాధేస్తావా కాంతులు వేసి ఆ పుణ్యం వస్తా అంటే పుణ్యం కొరకు వాటికి కూడా పనికిరాని పదార్థాన్ని ఒక వ్యక్తిని పిలిచి ఒక బ్రాహ్మణికి దానం చేస్తే వాడు తినాలా తినదగినటువంటి వాడికి గోదానంలో కూడా గో పూజలు చేసిన తర్వాత ఆ గోవును ఎవరికి పాలు చెప్తూ సుమారుగా ఒక 64 శ్లోకాలు చెప్తాడు. ఒక యోగ్యుడైన వాడికి మనం ఆ గోవును దానంగా ఇస్తే అది సరైన స్థితి. కాబట్టి మనం చేసేటువంటి పూజలలో సమంత్రకంగా ఎప్పుడైనా సరే సమంత్రకంగా దాన్ని పూజించి అంటే మంత్రం అంటే అర్థం ఏంటో అదే మంత్రాలు చెప్పాలి గారు శ్లోకాలు చెప్తాడు ఇంకేమో చెప్తారని మంత్రం అనే దానికి అర్థం ఏంటంటే మననాత్ రాయతే ఇది మంత్ర నిరంతరం మననం చేయడం రామ 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 అదొక మంత్రం. నిరంతరంగా మన మనస్సులో మననం చేయడం వల్ల మనిషిని రక్షించేది తరింపజేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది మంత్రం. అవిటి మన వాళ్ళు కొన్నింటిని చూపించాలి. నిజం చెప్పాలంటే ఆదిక్షాంత సమస్త వర్ణనగరి అని శంకరుడు చెప్తారు. అన్నపూర్ణాదేవి గురించి చెప్తారు. అకారం మొదలుకొని క్షకారం వరకు ఉన్నటువంటి సమస్తమైన అక్షరాలు మంత్రాలు వాటిని నువ్వు ఉపయోగించుకోవడం వల్ల కలిగిస్తుంది. పనికిరాని పదార్థం ఏమైనా ఉన్నదాలో అంటే ఏమి లేదు, ప్రతిదీ పనికొస్తుంది. కాబట్టి వాటిని ఒక సమంత్రకంగా మంచి మంత్రం అంటే ఇక్కడ ఆలోచన మంత్రం చెప్పేవాడే మంత్రి. మినిస్టర్లకు మంత్రి అంటున్నాం. మంత్రి అయినా ఎందుకంటాం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎందుకంటామంటే వాళ్ళు మంత్రాంగం చెప్తారు, మంత్రం చెప్తారు అంటే ఆలోచనని చెప్తారు. కాబట్టి వాళ్ళు మంత్రం ఏదైతే మంచి ఆలోచన ఉంటుందో ఆ మంచి ఆలోచనల్ని మనం రక్షించుకోవాలి. అందుకే 9 రకాలైనటువంటి పదార్థాలు మనిషి గుర్తుంచుకోవాల్సినవి రహస్యంగా ఉంచవలసినవి ఉన్నాయి. దాంట్లో మంత్రం కాబట్టి దాన్ని రహస్యమైన దాన్ని జాగ్రత్తగా పడి మనం దాన్ని గౌరవించినట్లయితే సత్ఫలితాలు మనకిస్తాయి. ఈ ఆవు రూపంలో గోవర్ధన పర్వతం గురించి చెప్తూ వచ్చి శ్రీకృష్ణుడు మన మధ్యలో ఆఫీస్ మీకు ముందుకు తీసుకెళ్ళాం. అక్కడ నందుడు చేస్తున్నటువంటి ఇంద్రోత్సవంలో నందుడు చేస్తున్న పూజల గురించి చెప్తే కొడుకు అడిగాడు, నాన్న ఈ ఇంద్రోత్సవం ఎందుకు చేస్తున్నావు అంటే మనం బతుకుతున్నంత ఆవుల వల్ల బతుకుతున్నామా, వాటిని పూజించాలంటే గోవర్ధన పర్వతాన్ని పూజించాలి. ఆవులు సక్రమంగా ఉండాలంటే మనకు ఇచ్చేటువంటి వర్షాన్ని ఇచ్చేది. భగవద్గీతలో మరో విషయం చెప్పారు, అందులో లేనిది ఏం లేదు. అన్నా తమత్తి భూతాన్ని పంచన్యాన్న సంభవ. మనం అన్నం వల్లనే అందరం జీవిస్తూ ఉన్నాం. మనం జీవించాలంటే అన్నం కావాలి. అన్నా భగవద్గీ భూతాన్ని పంచన్యాలు అన్న సంభవ. ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మేఘాలు వస్తేనే అన్నం వస్తుంది. అంటే మేఘాలు వర్షిస్తే మనకు అన్నం వస్తుంది. మరి ఆ మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయి? మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇంద్రుడు పంపిస్తే మేఘాలు వస్తాయి అని అనుకుంది. మేఘనాథుడు కదా ఆయన, కాబట్టి ఆయన పంపించాలి.
కానీ భగవద్గీత మరో విషయం కూడా చెప్పాడు. పర్జన్య అన్నాను. ఆ పర్జన్య కాస్తండి యజ్ఞాత్మక పర్జన్య. యజ్ఞాలు నిరంతరంగా చేసినట్టయితే పర్జన్యాలు వస్తాయి, మేఘాలు వస్తాయి. అందుకే యజ్ఞం అనేది జరిగితే ఖచ్చితంగా మేఘాలు వస్తాయి. మనం చేసే యజ్ఞంలో కొంతమంది అన్నారు, యజ్ఞాలు చేసే రోజు నెయ్యి వేస్తారు, అన్ని వేస్తారు, ఇంకా నెయ్యి అంతా పైసలన్నీ ఖర్చు పెడుతున్నారు అని కొంతమంది నాస్తికవాదులు ఇచ్చిన గురించి మాట్లాడారు. అయ్యా, నెయ్యి వస్తే ఇటు పోదు. ఆ నెయ్యి ఆవు పేడతో తయారు చేసినటువంటి దాని వల్ల దాంట్లో నెయ్యి వేస్తే, ఆవు నెయ్యిని వేసినట్టయితే అందులో నుంచి వచ్చేటువంటి ఏ ధూపం ఉంటుందో ఆ ధూపం వల్ల మనిషికి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం విజృంభించి, ఎప్పుడైతే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం వస్తుందో మేఘాలు వస్తాయి. మేఘాలు వచ్చినప్పుడు వర్షాలు. మరి ఆ యజ్ఞం చేయాలంటే ఏం చేయాలి అంటే యజ్ఞ కర్మ సమర్పణ. యజ్ఞం కూడా నువ్వు కర్మ చేస్తేనే యజ్ఞం. మరి కర్మ చేయాలంటే ఏం చేయాలి? ఇది యజ్ఞానికి సంబంధించినటువంటి కర్మలో భాగమే మనం చేస్తుంది. ఇప్పుడు గోపూజ. ఆ గోపూజనం వల్ల మన కర్మగా నీ కర్మను నువ్వు సక్రమంగా చేసినట్టయితే ఫలితం తప్పనిసరిగా యాదృశం భవతే బీజం అని మొదట్లో చెప్పుకున్నాం. మనం ప్రారంభంలో ఒక మాట చెప్పాం, ఎలాంటి విత్తనం వేస్తామో అలాంటి మొక్కనే పైకి వస్తుంది. కాబట్టి ఆ గోవును నిరంతరం మనం పూజించడానికి ప్రదక్షిణాలు చేయడం, నమస్కారం చేయడం పూజలో ఒక భాగం. అంతేగాని పసుపు కుంకుమలు కాదు. నమస్కారం చేయడం, దానికి ప్రదక్షిణ చేయడం వల్ల అది సంతోషించి మనకు సంపూర్ణమైన సర్వదేవతారూపమైనటువంటి రూపమే గోవు. అందుకే గోవును మనం పవిత్రంగా భావిస్తాం. ఆ గోవును పూజించి ఫలితాన్ని మనం పొంది అనేకమైన సుఖాలని, శాంతుల్ని, మోక్షాన్ని కూడా ఉండేటువంటి స్థితిని, మన ధర్మాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఈ విధంగా ఆ గోవును మనం రక్షించుకుంటాం. ఆ గోవు అర్చనలో భాగంగా జ్ఞానం అనేది కూడా ఒక యజ్ఞమే. స్వాధ్యాయాభ్యసనం చేయవ ఉచ్యతే. జ్ఞానం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి యజ్ఞమే, జ్ఞానయజ్ఞం అంటారు. కాబట్టి జ్ఞానం ద్వారా నలుగురితో ఈరోజు నేను మీతో 4 మాటలు పంచుకున్నా అంటే ఇప్పుడు జ్ఞానయజ్ఞం చేసినట్టే. మీరు ఆ జ్ఞానయజ్ఞంలో మీరు పాల్గొంటారు. ఈ ఫలితాన్ని మీరు మనము అందరం కలిసి సహనా భవతు సహనౌ భునక్తు. ఇది అర్థమైంది. నువ్వు నేను కలిపి ఇది ఆచరిద్దాం. మనం అందరం కలిసి కర్మ ఫలితాన్ని భుజిద్దాం. సహనౌ భునక్తు సహవీర్యంకరవావహై. మీరు నేను అందరం కూడా ఆ శక్తిని, ఆ కర్మఫలం వల్ల వచ్చినటువంటి శక్తిని మనం అందరం ఆస్వాదిద్దాం అని చెప్పేటువంటి మాటలతో స్వస్తి వచనాలు చెప్తూ, నాలో ఏమైనా కొంచెం మంచి మాటలు వచ్చినాయంటే మనకి ఏమనిపిస్తుందంటే, నేను పాపం 10 గంటల వారికి చేస్తుంది అబద్ధమైపోయింది మాట. అరగంటలో పూజ చేసేసుకొని వెళ్ళిపోదాం కామని చెప్పి అలా అబద్ధం చెప్పకపోతే ఈ ఉపన్యాసం వెళ్ళే ఇన్ని మంచి అంశాలను అలా తట్టి వేపారంటే మనలో నుంచి. ఎప్పుడు నమస్కారం చేసేటప్పుడు చాలామంది పాదాలు పట్టుకొని చేస్తారు, చేయకూడదు. యజ్ఞస్థమైన చేతులతో అంటే ముంచున్న పెద్దల, గురువుల, ఆచార్యుల పాదములు మన కుడి చేతిని వారి యొక్క కుడి పాదం మీద, ఎడం చేతిని ఎడం పాదం మీద ఉంచి తీసుకొని 2 చేతులు కళ్ళ కట్టుకుంటే మళ్ళీ దానికే వస్తుంది. ఇలా చెయ్యాలని వీరి యొక్క ఉపన్యాసంలో మనకు తెలుసు. చాలామంది పెళ్ళిళ్ళకు వెళుతున్నారు, అక్షింతలిస్తే వధూవరుల మీద వేయమనేవాళ్ళు, లేకపోతే స్వామి కళ్యాణంలో కూడా అక్షతారోపణ చేసి వేయమన్నప్పుడు కూడా ఇస్సిరి పుచ్చుకొని వేస్తున్నారు. ఇది చాలా తప్పు. మీరు అక్షతలు వేయకుండా కేవలం మనస్సుతో నమస్కారం చేసిపోయినా మీకు మంచి ఫలితమే వస్తుంది. కానీ ఇసిరి అక్కడ కూర్చున్న పంతుల మీదనో, లేకపోతే ఇంకా పంతులు గారు కొంతమంది ఉంటారు వాళ్ళ మీదనో వేస్తే ప్రయోజనం లేదు. వధూవరులు పెళ్లికి వెళ్ళినా కూడా పెళ్లికి వచ్చేటువంటి వాళ్ళిద్దరూ కూడా నారాయణుడు, లక్ష్మీదేవితో సమానం. వాళ్ళ దగ్గరికి చెప్పులు లేకుండా వెళ్ళి అక్షంతలు వేయాలన్న జ్ఞాన సముపార్జన మానవాళికి కాలేదు. ఇది కూడా మనం తెలుసుకున్నాం.
తర్వాత పాలతో అభిషేకం. ప్రతివాడు ఒక మంచి పని చేయగానే కిలో రూపాయి బియ్యం అందరికీ ఇవ్వగానే వాడికి పాలాభిషేకం చేసేసుకుంటారు. లేకపోతే ఏదో రైతు బంధు పథకం ఇచ్చాడు కదా అని పాలాభిషేకం చేస్తున్నారు. ఏదో మంచి కార్యక్రమం చేశాడు కదా అని ఏదో పాలాభిషేకం చేస్తున్నాడు. గురువు గారు ఇందాక ప్రస్తావన ఇచ్చారు, వాళ్ళ దాంట్లోకి వెళ్ళలేదు. అయితే ఎందుకు పాలాభిషేకం చేయకూడదు అంటే పాలు అనేది పంచామృతాల్లో ఒకటి కదా. అమృతం అంటే ఏంటి? సావు లేనిది. అమృతం లేనిది, అమృతం సావు లేనిది కనుక మరి ఇలా సావు లేని పదార్థాన్ని తీసుకొచ్చి సావు ఉన్న మనిషి మీద పోయడం ఏంటి? ఆలోచించండి కదా. మనుషులకు ఇది పనికి రాదు అని చక్కగా వారు చెప్పడంలో అది చెబుతున్నారు. ఇంట్లోకి ఏదో విషయం కదిలించారు, ఎక్కడ ఫోన్ పోయిందో మళ్ళా ఎప్పుడు కూడా మాట్లాడేవాడికి నాకు బాగా అనుభవం. ఫోన్ పోయిందే నాకు అంటుపోయి ఏం చెబుతున్నావో మర్చిపోయి ఇంకో దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా పోయింది, లేకపోతే కరెక్ట్గా వాడే చెప్పేవారు అన్నమాట. మరి పనికి రానివి దానం ఇవ్వకూడదు. ఇది చాలా విషయాలు చాలామందికి తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు. అరే ఆ పళ్ళు బాగలేదురా, ఎవరికి ఇచ్చేది తొందరగా. ఇంత దారుణమైన రీతి అంటే మనకు పనికిరాంది ఇతరులకు పనికిరాదు. ఇది గమనించాలి. ఆ దానం వల్ల ఫలితం లేదు. చాలామంది ఇంకొకటి ఏంటో చేస్తారు తెలుసా, నేను ఒక 5,000 10,000 ఇచ్చాను గుడికి, నా పేరు చెప్పలేదు, వెంకటేశ్వరరావు గారు మర్చిపోయాడేమో అని అనుకుంటూ ఉంటాను. నన్ను పొగడలేదు, నాకేదో సేవ వేయలేదు అని అనుకుంటాం. కానీ అది చాలా తప్పు. ఎప్పుడైతే నీవు ఏమీ చెయ్యకుండానే ఏమండి ఫలాపేక్ష రహితంగా చేసిన దానం శాశ్వతంగా నిలబడుతుంది. నిజమమ్మా, ఇది ఇందుకు ప్రధాన కారణం నేనే. కారణం ఏంటంటే మా ఇంటికి వచ్చిన ప్రతి వాడు కూడా భోజనం చేయకుండా పంపించేవాళ్ళం కాదు. అలాంటిది నాకు అసలు ఈ ఊరే తెలియదు. నిజమమ్మా, ఒక 16-17 సంవత్సరాల క్రితం ఎక్కడికి పోతే అక్కడ నాకు భోజనం వడ్డిస్తున్నారంటే పెట్టిన వాడికి పుట్టిందే సాక్ష్యం అంటారు చూసారా. ఇవాళ అలా ఉంది. కాబట్టి దానం చేసేటప్పుడు ప్రతిఫలాపేక్ష రహితంగా ఇతనికి ఇస్తే మనకేమొస్తుంది, ఇతనికి చేస్తే మనకేమొస్తుంది అని అనుకోకూడదు. ఒకసారి కూడా అదే చేశాడు. మొన్న మాతో పాటు ఒక ఆయన ఉపన్యాసానికి వచ్చాడు. సార్ డబ్బులు ఎవరిని అంటే ఈయనగానే ఛార్జీలు పెట్టుకుంటున్నాం మొత్తం. వారికి మేము ఇచ్చింది 600, వారు రావడానికే 200 అయిపోయింది. అయినా సరే తీసి ఇచ్చేసేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వారు. అందుకే క్రమశిక్షణ చాలా అవసరం. మరి ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా గోవు యొక్క విశేషాలు భక్తులు గారు గోపూజ నిర్వహించేటప్పుడు ఏ అవయవంలో ఏది ఉందో చెబుతారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నేను ముందు వెళ్ళి పూజ చేయాలి, నేనే ముందు తిరగాలి అని అనుకుంటాం మనం. కానీ అందరూ పూజ చేసిన ఫలితం మనకు రావాలంటే మనం వెనుకుంటాం. అర్థమైందా? అందరూ తిరిగిన తర్వాత వారికి వచ్చినటువంటి పుణ్యంలో భాగం నాకు వస్తుంది. అందుకే మీరు చూసారో లేదో, నిన్న కూడా లైన్లో నిలబడి అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. అందరూ అయిన తర్వాత లాస్ట్లో నిలబడి వచ్చి మంత్రి గారికి దక్షిణ వేసి తీర్థం తీసుకోకపోయారు. మరి మీ అందరి పుణ్యం నాకు రాలా? ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నాను. అక్కడ టెన్షన్, ఇక్కడి టెన్షన్, ఇక్కడ సంతకాలు, అక్కడ ఇది పూజ, ఇక్కడ మీరు ఎస్పీబీసీ వారు మన నరసింహమూర్తి గారు అక్కడ ఎస్పీబీసీ ఆయన వచ్చి కూర్చొని రా అన్నాడు. నేను రాకపోయినా ప్రారంభించండి. ఇంకోసారి ఎప్పుడైనా ఇలా పూజ చేస్తే మా వెంకటేశ్వర గారు మీరే అందరూ చేసుకుంటారు, నేను ఉన్నట్టు ఉండకూడదు. ఒక్కసారి అలవాటు చేస్తే రెండోసారి నేను లేకుండా కూడా ఇలా జరుగుతుంది అంటే సంతోషించే వాళ్ళలో ఆ వెంకటేశ్వర గారు లేదు. అది మన ప్రమేయం కోసము, మనం మాట్లాడడం కోసము నేను ఇక్కడికి రాలేదు. వాస్తవంగా ఒక గోపూజ అంటే ఇంత విశేషంగా ఎప్పుడన్నా జరిగిందేమో చూడండి, ఆవిడని అడగండి. ప్రతి గోపూజకి హాజరైంది మానస గారు. ఏమా ఒకసారి ఆవిడకి చప్పట్లు కొట్టాడు. అరగంట అంటే వాళ్ళు వెళ్తామని అలా ఇప్పుడు తొందరగా కానివ్వండి అని ఎప్పుడు అనేవాడు. ఈసారి అలా
కారణం ఈ ఉపన్యాసం. కానీ అందువల్ల ఒక విషయ పరిజ్ఞానాన్ని మనం కలిగించుకోవడానికి జ్ఞానం అనే యజ్ఞం అన్నారు కదా, ఆ జ్ఞానం అనే యజ్ఞంలో పాల్గొన్నాం. చక్కగా గోవుని ఎన్ని గ్రంథాలుగా చెప్పారో, ఎంత మహత్యం చెప్పారో వాళ్ళు అయితే గోవుని ఎలా పూజించాలని మన అర్చక స్వామి చెబుతారు. గోమహాలక్ష్మి అనే పుస్తకం టీటీడీ దేవస్థానం వేసింది. టీటీడీ కళ్యాణ మండపంలో ఈ పుస్తకాలు ఉన్నాయి. ఈ పరిగెత్తుకుంటూ వచ్చాను, నేనే ఆలస్యంగా వచ్చాను. 10ంటికి అందరూ తిరగని 10:30కి వచ్చాను. అందువల్ల నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ ఈ పుస్తకాలు తీసుకొని ఇక నుంచి మీరే చేయాల్సి ఉంటుంది. ఈ పుస్తకం వారికి అందజేద్దాం. వరుస క్రమంలో ఆ భగవంతుడిని పూజ చేసుకొని సర్వదేవతామయమైన గోవులు ఎలా ఉన్నాయో అక్కడ కూడా వేసాం, ఇక్కడ కూడా వేసాం. ఈ ప్రచారాన్ని ఈ పుస్తకంలో ఉండే చదువుకొని వచ్చే గోమాత యొక్క పూజకు మీరే ఉపన్యాసం, మీరే ప్రసాదం, మీరే అన్నీ చేసుకొని వస్తే ఇక్కడే గోపూజ చేద్దాం. ప్రతి వారం చేద్దామంటే కూడా సంసిద్ధమే. మా ఎస్పీబీసీలో చూపిస్తారండి. ఇదంతా రాత్రి 10 గంటలకి ఎస్పీబీసీ ఛానల్లో, భక్తి ఛానల్లో వస్తుంది. మన ఆర్యనగర్ వెంకటేశ్వర ఆలయం. దయచేసి అందరూ చూడండి అని చెబుతూ మరి అర్చక స్వామి వారి పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే దానిలో మనం పాల్గొన్నాం. ఈరోజు మనం కోరగానే అప్పటికప్పుడే ఇంటికి కూడా వెళ్ళలేదండి, ఇక్కడే ఉండగా అయ్యా మీరు 16వ తారీఖు వచ్చి గోమహత్యం చెప్పాలని. 2వ తారీఖు సార్ మనం సులభాదుని కళ్యాణానికి 12వ తారీఖు ఆ రోజు ఇక్కడే వెళ్తే వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గోమాత యొక్క పూజను భజన అది ముందు పూజ అయిన తర్వాత చుట్టూ తిరుగుతాం. తీర్థ ప్రసాదాలు తీసుకునేంత వరకు 2 పాటలు అందరికి వచ్చింది. అందరం భజన చేసేవాళ్ళే కదా. అందరూ ఒకసారి అన్నమా నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. జయ శ్రీమన్నారాయణ. గోమాతకి గోమాతాకి, గోమాతాకి. విశ్వస్య గోమాత. మాకి తల్లి మాత్రమే తల్లి, ప్రపంచానికే తల్లి గోమాత. మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలకు, మరి భగవద్గీత నిత్య పారాయణ గ్రంథంగా ప్రచారం చేస్తున్న వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు. పూజ అయిన తర్వాత వారికి కూడా గోవుల గురించి 4 మాటలు చెప్పవలసింది. సార్ బాగున్నారు, సార్ మైక్ బాగుంటుంది. బాగుంది, ఏం కాదు. నాకు కూడా ఏమన్నా ఇచ్చి ఇది కాదు అవి ఏదో మమ్మల్ని ఆ రకంగా ప్రిపేర్ చేయండి. అదేదో ఆయన ప్రచారం చేశారు కదా. ఏది ఇదే గోప్రచారమా? సార్ మహానుభావులకే ఇస్తారు మీరు, మాలాంటి అధములకి ఇవ్వరు ఏదైనా సరే. వస్తున్నారా?
మీరు ప్రధానమైన వ్యక్తులే. అయ్యా ఇస్తే కార్యక్రమం మీరు అక్కడ చెప్తాను ఆ తర్వాత వాళ్ళందరూ సర్దుకుని ఏమి మెల్లగా మెల్లగా కొంచెం రైట్. ఆ గోమాతకి దూరంగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత శ్రేయస్కరం. రండి ఫోన్ నెంబర్ దయచేసి పృష్ఠభాగాన అమ్మా ఇగో ఎవరు పెట్టండి, ఒక 5 నిమిషాలు అమ్మ అందరూ అక్కడ పైకి తెచ్చి కొంచెం గడి తీసుకోండి అమ్మా. తెలుగులోనే కదా చెప్తున్నాను, దయచేసి ఆవు ఏం చేయకండి, వెనక్కి నుంచోండి దయచేసి. కూర్చోండి. జయ శ్రీమన్నారాయణ. అందరూ కూడా తెలుగులోనే చెప్తున్నాను తల్లి. అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే ఇంకొకరికి ఇంకొకరు ఆనుకోకూడదు, ఇలా తగలకూడదు. అలా తగలకుండా దూరంగా ఉండండి. నన్ను వెనక్కి ఉండమంటే ఉంటా. రూపాయలు ఎంత వెనక్కుంటే అంత మంచిదని చెప్పాను కదా. గమగమ తిరిగేసి వెళ్ళిపోదాం అనుకోకండి. తీర్థ ప్రసాదాల స్వీకరణ చేయండి. గోమాత పూజను చక్కగా మా ఆచార్య వర్యులు మనీ తెచ్చుకోండి అమ్మా, అందరు పైసలు ఇచ్చి అక్కడ తెచ్చుకోండి. కిషోర్ గారు, కిషోరాచార్యులు గారు, ఎందుకంటే తెలియాలి. వారు చెప్పమని నాకేం చెప్పలే, మీరు చెప్పమని నాకేం చెప్పలే. కానీ పెద్దలను విషయ పరిజ్ఞానం ఉన్నవారిని సంస్కరించుకోవాల్సిన అవసరం మనకుంది. మరి ఇప్పుడు గోమాతకు ఆవాహన చేస్తాం. చక్కగా అమ్మవారికి గోమాతకు వస్త్రాలు సమర్పించేవారు సమర్పిస్తున్నారు. వద్దు పెట్టకాయ రెడ్డి చెప్పింది ఆమె. పెట్టకోండి గట్టే చేసి వెనక్కి ఉండమని చెప్తున్నాను. అందరూ వెనక్కి ఉండండి. ఏం పెట్టకండి, పెట్టకండి. ఇప్పుడు ఆచార్య వర్యులు కొనసాగిస్తారు. నిశ్శబ్దం. ఏం పెట్టకండి, గడ్డి తప్పక ఏం పెట్టకండి. అమ్మా, పిల్లవాడు బాధ వినేటప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటాడో గురువు గారు మంత్రాలు చదివినప్పుడు ఎవరు చేయమంటే వాళ్ళని చేద్దాం. అందరూ వేద్దాం. మీరు ఇచ్చే పదార్థాలు ఆవు దగ్గర వేయకండి, ఎందుకంటే అది తినడం లేక అజిత్ అయ్యి ఆవు ఇబ్బంది పడుతుంది. మీరు ఇచ్చేది ఏదైనా మొన్ననే హెల్త్ బాగాలేదు, మొన్న రికవర్ అయింది ఆవు, జాగ్రత్త ఉండమని చెప్పారు వాళ్ళు. మీరు ఇచ్చేది ఏదన్నా తర్వాత రేపు ఎల్లుండి దాన్ని రోజు తిండి పెడతారు. మనము చేసేటప్పుడట కనీసం లేదన్నా ఒక సంవత్సరానికి సరిపోయే తిండితో పాటు పెట్టకండి. అందరూ తలా ఇంత ఇస్తే ఒక సంవత్సరం పాటు దానికి అవుతుంది. మనం ఇచ్చే దానం అంతా కూడా ఒకేసారి నేను ఇప్పుడే జొన్న రొట్టెలు తెచ్చాను, నేను క్యారెట్లు తెచ్చాను అని అందరూ కూడా ఒకేసారి దాని కడుపులో కుక్కేయకూడదు. దయచేసి దేవస్థానంలో ఈ ఏర్పాటు జరిగిన సందర్భంలో పచ్చి గ్రాసము, పచ్చి గడ్డి చక్కగా తింటుంది, దానికి ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఏర్పాటు చేశారు. దానికి 10, 11, 100, 1000 ఎంతన్నా ఇవ్వండి. మీరు ఒక గుప్పెడు గడ్డి తీసుకుని ఆవు దగ్గర ముందుకు వేయించాలి. మీ అందరికీ కూడా చక్కగా చేతులకి అక్షతలు పంపించాను. అక్షతలు చేతులు ఉంచుకోండి. ఇక్కడ ప్రధానంగా ఆచార్యులు లేదు దేవస్థానానికి సంబంధించినటువంటి వారు ఒకరు ఉపచారాలుగా చేస్తారు. అందరూ కూడా ఆఖరిలో మీ చేతిలో వచ్చినటువంటి అక్షతలను దగ్గరికి తీసుకువచ్చి ఆవుకి పృష్ఠ భాగంలో వేసి నమస్కరించుకునేది. ఇప్పుడే చెప్పారు అక్కడ స్టేజ్ మీదే ఏమని, అంతా కూడా ఇబ్బంది పెట్టద్దు, వీలైనంత దూరంగా ఉండాలి. దాన్ని భయపెట్టి అది ఈడ్చి కాలుతో ఒక తల్లు తన్నింది అనుకోండి, మూతిపండు రాలిపోతాయి. మనకి అవసరమా? కాదు కదా. అట్లాగే విశేషంగా అక్కడ చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, గో పూజ అంటే మన విశ్వ ప్రయత్నాలు చేసి దాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, దానిని ప్రేమతో మసులుకునేలాగా ప్రయత్నం చేయడం. మనం చేసే పూజా కార్యక్రమం దాన్ని గౌరవించుకోవడం. దాని ఏడాది పొడుగునా ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చులకి సమర్పణ చేయడం, ఇది విధానం. కాబట్టి దయచేసి అది పాటించండి. నేను చెప్పిన విధానాన్ని పాటిస్తూ ఎవరు తోసుకోకుండా ఇబ్బంది పడకుండా ఆచరిస్తూ ఉండండి. జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా నేను చెప్పేది చెప్పండి అమ్మా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సచ్చిదానంద సద్గురవే నమః. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్య శుభ తిథౌ మమ గోత్రః. అందరూ కూడా మీ యొక్క మనసులో చెప్పుకోండి అమ్మా. మీ గోత్రము, మీ పేర్లు, అలాగే మీ మనసులో ఉండేటువంటి కోరికలు. గోమాతకు పూజించుకుంటున్నామనే భావనతోటి మీ మనసులో ఉండేటువంటి విధానాలన్నీ కూడా స్వామికి మనసులోనే విన్నవించుకోండి. సర్వేష ఇష్ట కామ్య ఫల సిద్ధ్యర్థం శ్రీ గోమాతృక దేవత సకల దేవత స్వరూపిణి శ్రీ గోమాతృక దేవత లఘు పూజ విధానేన అహం ఆచార్య ముఖేన ఆచరిష్యే. మీ చేతిలో ఉండే అక్షరాలు వేయకండి, నేను చెప్పేంత వరకు అలాగే చేతిలో ఉంచుకోండి. దేవస్థానం తరఫున ఉండేటువంటి ఆచార్యులు, కమిటీ వారు, ఈ సేవా కైంకర్యాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి తరఫున ఉపచారం, ప్రతి ఉపచారము జరుగుతుంది. అంటే మనము ఎంతో ప్రేమతోటి ఈ గోమాతను ఈ క్షేత్రాన్ని తీసుకువచ్చాం. ఆవాహనాల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంగములు 30 అంగముల చేత ఆ గోమాతగా ఉంటుంది. ప్రతి ఒక్క అంగములో కూడా ఒక్కొక్క దేవత ఆవాహన ఉంటుంది. ఆ ఆవాహనంతా శ్రద్ధాభక్తులతో వినండి, నేను చెప్తూ ఉంటాను. ఎవరు కూడా అక్షతలు వేసేయకండి, చేతిలో పట్టుకొని ఉంచుకోండి. పట్టుకొని చెప్తాను, అప్పుడు చెప్తూ ఉంటారు. నమో బ్రహ్మసదాభ్యస్య పవిత్రాభ్యో నమో నమః. అందరూ కూడా చెప్పండి. శ్రీ గోమాత్రే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం ఆగచ్చదే కళ్యాణే శుభాం పూజాం గ్రహాణి చ. నమస్తే సహితాం తాః దేవీమావాహయామ్యహం. చెప్పండి. శ్రీ గోమాతృక దేవత యథాశక్తి ఆవాహనం సమర్పయామి. ఒకటే ఆసనం సౌరభాయ నిర్వహతే పవిత్రే పాపనాశిని గృహాణ్యే తన్మయా దత్తం పాద్యం త్రైలోక్యదన్వతే. చెప్పండి. శ్రీ గోమాత్రే నమః. పాద్యం సమర్పయామి. రెండంటే రెండే గింజలు, ఒకరే పాటించండి దయచేసి. సౌరభాయ దర్వాదీధా పవిత్రే పాపనాశిని గృహాణ్యే తన్మయా దత్తం పాద్యం త్రైలోక్యదన్వతం సర్వదేవమయే దేవి సర్వదేవమయే శుభే గృహాణార్ఘ్యం మయా దత్తం సౌరభే ఏ నమోస్తుతే. చెప్పండి. శ్రీ గోమాతృక అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం దేవస్థిత రుద్రాణి శంకరస్య సదా ప్రియే దేవ రూపేణ సా దేవి మమ పాపం యపోహ్యతు. చెప్పండి. శ్రీ గోమాతృక దేవత ఆచమనం సమర్పయామి. అలంకరణ అర్థం వస్త్రం సర్వదేవమయే దేవి చందనం చంద్రసన్నిభం కస్తూరి కుంకుమాద్యం చ సుగంధి ప్రతిగృహ్యతాం. శ్రీ గోమాతృక దేవత వస్త్రయుగ్మం సమర్పయామి. మీరు
ఇక్కడ పూజా సందర్భంలో స్వామివారి యొక్క సన్నిధిలో చేసే గోపూజ కోసం గాను వస్త్రములు సమర్పించేటువంటి వారు అతనికి ఇవ్వండి, అతను వేస్తాడు చక్కగా, ఇబ్బంది పడకుండా. దానికి ఇచ్చినటువంటి వస్త్రం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వస్త్రములన్నీ కూడా ఇక్కడ గోమాత సమర్పించారు. మీ అంతటా మీరుగా వచ్చి వేసి దాన్ని ఇబ్బంది పెట్టద్దు. అక్కడ గోపాలకుడు ఉంటాడు, గోపాలకుడికి అందజేయండి, మీకే వస్తుంది ఫోన్కి. ఆయనకి ఇవ్వండి. మీ అంతటా మీరు వేసి దాని కింద మీద పడేసుకోవద్దు. అందరూ కూడా చెప్పండి, శ్రీ గోమాతృగా దేవత వస్త్రయుగ్మం సమర్పయామి అలంకరణ అర్థం పుష్పాణి సమర్పయామి. పూలుంటే వేసేయండి, పూలమాల వేయండి. వాళ్ళు కాదు, వీళ్ళు నుంచున్నాయి. ఆల్రెడీ వేశారు, నాకు ఇబ్బంది. దయచేసి చెప్పింది మాత్రం పాటించండి అమ్మ. దయచేసి వెనక్కి ఉండండి. ఎవరు పడితే వాళ్ళు చేతులు పెట్టద్దు. ఆ పాలకుడికి ఇవ్వండి, పాలకుడు సమర్పడిస్తాడు. ఇప్పుడు గోమాత యొక్క అంగముల యొక్క దేవతలను విశేషంగా ఆవాహించడం జరుగుతోంది. అందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి ఆవాహనని శ్రద్ధాభక్తులతోటి ఆచరించండి. తెలుగులోనే కదా చెప్తున్నానమ్మా. ఇచ్చేసేయండి అమ్మా. ఓం శృంగమూలయ బ్రహ్మ విష్ణుమావాహయామి అంటే కొమ్ముల మొదట బ్రహ్మ విష్ణువులు ఉంటారటండి. శృంగమూలాగ్రే సర్వతీర్థమావాహయామి కొమ్ముల యొక్క చివర సర్వతీర్థాలు ఉంటాయటండి. లాటే మహాదేవమావాహయామి అంటే రుద్రు మీద శివుడు ఉంటాడటండి. లలాటాగ్రే మహాదేవమావాహయామి రుద్రు యొక్క చివరి భాగంలో కూడా మహాదేవుడు ఉంటాడటండి. నాసాం పుడేషు షణ్ముఖమావాహయామి ముక్కులు యొక్క అగ్రములు శ్వాస నిశ్వాసలు తీసుకునేటువంటి ముక్కు యొక్క అగ్రం దగ్గర షణ్ముఖుడు అంటే స్కందుడు కుమారస్వామి అంటాం కదా, అక్కడ ఆ దేవతలు ఉంటారటండి. కర్ణయో అశ్వినిమావాహయామి అశ్విని దేవతలు ఉంటారట చెవుల దగ్గర. చక్షుయో సూర్యభాస్కరమావాహయామి అంటే చంద్రుడు సూర్యుడు కళ్ళ యందు ఉంటారటండి. జిహ్వాయాం వరుణమావాహయామి నాలుక యందు వరుణదేవుడు ఉంటారటండి. అలాగనే చూపించి అలా పక్కన వేయండి సరిపోతుంది. అలాగనే అంగముల దగ్గర వేసి దాన్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు. గండయోర్మధ్య యమధర్మమావాహయామి ఆవు యొక్క దవడల దగ్గర యమధర్మరాజు ఉంటాడటండి. ఓష్ట్రయో సంధ్యామావాహయామి సంధ్యాదేవతలు పెదవులు ఆవుల యొక్క పెదల యందు సంధ్యాదేవతలు ఉంటారటండి. గ్రీవాయాం ఇంద్రమావాహయామి మెడ యందు ఇంద్రుడు ఉంటారటండి. కుక్షియేహే రక్షాం ఆవాహయామి పొట్ట యందు రక్షాదేవతలు ఉంటారటండి. ఉరసి సంధ్యానావాహయామి వక్షస్థలం అంటే హృదయంగా ఉంటుంది చూసారా, అక్కడ వక్షస్థలముందు గురుమధ్య గంధర్వమావాహయామి డెక్కలు పాదాలు ఉంటాయి చూసారా, పాదాల కింద ఉండేటువంటి డెక్కల యందు గంధర్వులు ఉంటారటండి. చతుష్పాదేషు ధర్మమావాహయామి 4 పాదాల మీద కూడా 4 ధర్మాలు ఉంటాయటండి. ఈ కలియుగ ధర్మ ప్రకారంగా ఒంటికాల మీదే ఉంటుంది ధర్మము అని శాస్త్రం చెప్తోంది. అట్లాగే వీలైనంత వరకు ధర్మాన్ని పాటిస్తూ గోవులను రక్షిస్తే మనం ధర్మం అంతా కూడా 4 పాదాల మీద ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గోహత్యలు కానీ గోవుని యొక్క సంరక్షణ చేయకుండా వీధులమ్మడి పడిపోతూ ఉంటాయి. వాటిని రక్షించడం కానీ గోహత్యలు నివారించడం కానీ ఇవన్నీ చేస్తే ధర్మం అంతా కూడా దానంతట అదే 4 పాదాల మీద కూడా నిలిచి ఉంటుంది. కులమధ్య సన్నగమావాహయామి డెక్కల యొక్క చివరి భాగాల్లో అంటే వెనక భాగం డెక్కలకి వెనక భాగాలు 2 కొమ్ముల్లా ఉంటాయి చూడండి, అక్కడ ఆ దేవతలు ఉంటారు. పృష్ఠేషు ఏకాదశరుద్రమావాహయామి పృష్ఠస్థానం మూత్రస్థానం. పృష్ఠస్థానము ఏకాదశ రుద్రులందరూ అక్కడే ఉంటారటండి. సర్వసంతుష వసునావాహయామి అవయవాలన్నింటిలో కూడా వసుదేవతలు ఉంటారటండి. శరీరం మొత్తం మీద కొంచెంగా అక్షతలు వేయండి.
లాంకులే సోమమావాహయామి. తోక ఎందు సోముడు అంటే చంద్రుడు ఉంటాడటండి. వాలాశు ఆదిత్య రశ్మిదమావాహయామి. తోకల యొక్క చివర వెంట్రుకల మధ్య ఆదిత్య రశ్మి దేవతలు ఉంటారటండి. మూత్రే గంగానావాహయామి. గోమూత్రంలో గంగాదేవి ఉంటుందండి. వేసేయండి చివరి వేసాను. గోమూత్రంలో గంగాదేవి ఉంటుందండి. క్షీరే సరస్వతి మావాహయామి. పాల ఎందు సరస్వతీదేవి ఉంటుందండి. దధ్రియా నర్మదామావాహయామి. ఆవిచ్చిన పాల నుంచి వచ్చేటువంటి పెరుగు ఎందు నర్మదా దేవత ఉంటుందండి. సర్పిషు కుశానావాహయామి. ఆజ్యమందు హుతాసనమావాహయామి. హుతాసు దేవతలు ఉంటాడండి. రోమసూత్రేషు త్రింశత్ కోటి దేవతానావాహయామి. వెంట్రుకల ఎందు ఆవు యొక్క రోమాలలో కూడా త్రింశత్ కోటి దేవతలు ఉంటారటండి. ఉదరే పృథివీనావాహయామి. ఆవు యొక్క పొట్ట ఎందు భూమాత ఉంటుందిటండి. వయోర్మధ్య సాగరమావాహయామి. పొదుగు ఆవు యొక్క పొదుగు ఎందు సాగరము అంటే సముద్రం ఉంటుందిటండి. ఇట్లా సకల దేవతా స్వరూపమైనటువంటి దేవత ఎవరయ్యా ప్రత్యక్షంగా అంటే ఆవే. కాబట్టి అందరికీ కూడా తెలుగులోనే చెప్తున్నాను. దయచేసి ఇది కూడా చూడండి. మనం ఏది పడితే అది పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటా ఆ కవర్లతో పాటు వేసేస్తున్నారు. దయచేసి తెలుగులోనే చెప్తున్నాను. మీరు ఏది తెచ్చినా మీ అంతటా మీరు పెట్టకండి. తెలుగులోనే చెప్తున్నాను తల్లి. మీరు తెలగపిండి తెచ్చుండొచ్చు, పెసరపిండి తెచ్చుండొచ్చు, ఎంతో బలిష్టమైన ఆహారమే తెచ్చుండొచ్చు. అలా పెట్టేయకండి. ఆవును పాలించేవాడున్నాడు, వాడికి అప్పచెప్పండి. ఆ పెద్ద మనిషికి మీ అంతటా మీరు చెప్తేనే పుణ్యం. మనం మనుషులమా లేకపోతే జీవులమా అర్థం కావట్లేదు. తెలుగులోనే చెప్తున్నాను. ఎందుకు అట్లాగా? ఇప్పుడు పిండి లాంటిది ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిండి పెడుతున్నాం. పిండి పెడితే ఏమవుతుంది? అది తడపకుండా పెడితే దానికి వచ్చి వస్తుంది. ఇందాక చెప్పారు అయ్యవారు, ఇందాక ఎంతో గట్టిగా చెప్పారు. దానికి ఎలా పడితే అలా ప్రవర్తన చేసినందుకు గాను దానికి సుస్థ అయిపోయి దాని అనారోగ్యం చెడిపోయి అదంతా కూడా ఆరోగ్యం చెడి నాశనమే చనిపోయింది. ఆరోగ్యం నశించిపోయి చనిపోయింది. అది పుణ్యమా పాపమా? మనం ఇక్కడ చేసుకునేది ఎంతో దైవిక కార్యక్రమం చేసుకుంటున్నాం. మీ అందరి ప్రేమ బాగుంది, నేను కాదంటలేదు. ఇదంతా అబ్బాయికి ఇవ్వండి. ఆవిడ పాలించే పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడికి ఇవ్వండి. ఆమె ఇన్స్ట్రక్షన్స్ గట్టిగా ఇచ్చింది. గడ్డి తప్ప ఏం పెట్టొద్దని చెప్పింది. ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నారు. ఆవిడ బాగాలేదు ఆవుకి, మళ్ళీ ఇప్పుడు రికవర్ అయింది ఆవు. మనం ఏది పడితే అది పెట్టేస్తే, ఉదాహరణకి చెప్తున్నా, ఇందాక ఆయన చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ నేను కూడా చెప్తున్నాను. ఉదాహరణకి ఆవుకి పెట్టవలసిన ద్రవ్యాలు సందర్భాలు కొన్ని ఉంటాయి. తెలగపిండి తింటుంది, పెసరపిండి తింటుంది, నువ్వుల పిండి అన్ని తింటుంది. కానీ నిమిత్తం ఒక లిమిటెడ్ అనేది ఉంటుంది. మీరే ఉన్నారమ్మా, ఉదాహరణ నుంచో పెట్టేసి కుక్కేస్తూ ఉంటారు, నోరు కొట్టేసి నోట్లో. ఎంత తింటారు మీరైనా సరే? అర్థం చేసుకోవాలి ఆ వ్యవస్థని. ఆవు పాలించేటువంటి వాడు ఉన్నాడు, ఆ పిల్లవాడికి అప్పచెప్పండి. ఆ పెద్ద ఆయన పేరేమిటయ్యా? సతీష్ గారు ఉన్నాడు. ఆ సతీష్ గారికి అప్పచెప్పండి. ఆవు ఇక్కడే ఉంటుంది, మనిషి కూడా అక్కడే ఉంటాడు. మీరు జొన్న రెట్లే తేవండి, పిండ్లే తేవండి, ఏదైనా తేవండి, తను పట్టుకెళ్తాడు. అది పెట్టే సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు పెడితే దానికి అరుగుదల ఉండదు. మీకు తెలిసిందో తెలియదో, ఆవుని అందుకే పూర్వకాలంలో చెప్పేవాడు, ప్రతి ఇంటికి కూడా ఒక ఆవు ఉండాలని. గోవు, బ్రాహ్మడు, అట్లాగే స్త్రీలు అయి ఉండి మీరు కూడా ఇట్లా ప్రవర్తిస్తే ఎట్లా? ఇంకోటి మొన్నటిదాకా బాగలేదు ఆవుకి. దయచేసి అర్థం చేసుకోవాలి. ముందుకు వచ్చేసి కవర్ వేసేసారు, ఇందాక చూస్తున్నారు. పెట్టకండి దయచేసి అట్లా. ఓం పరమాత్రయాతనవాదానందే మహిత్వమన్వష్ణవందే ఉభయతే విద్మర్గసే పృథివ్యాః విష్ణోదేవత్వం పరమస్య వత్సే. దూరం పెట్టేసి ఆఖ్యమావహ జీవనం చ దిశో దిశాత్. గోమాతృగా దేవతాభ్యో నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. చక్కగా తీసుకుంటాం. సహజంగా మనం దగ్గరకు వచ్చి చేయలేదని అనుకుంటున్నాం, కానీ
వీళ్ళందరూ చేసిన పూజలు మనకే వస్తాయి అనేది చివరి టైంలో నిజం. ఇదేదో హాస్యానికో లేకపోతే అందరినీ సముదాయపరచడానికో అన్న మాట కాదు. మనం గుడికో గోమాత అని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆలయాన్ని, ఒక గోశాలని ఆధారం చేసుకొని మేపే వాళ్ళు ఉంటే చక్కగా ఆ యొక్క మరి అది సర్వదేవతలకు ఆహారంగా ఇవాళ చిత్రాన్నం వెంకటేశ్వర స్వామి వారు సమర్పిస్తున్నారు. మరి ఆ చిత్రాన్నాన్ని అందరం మనం ప్రసాదంగా తీసుకుంటే మనం చేసిన ఫలితం వస్తుంది. దంపతులుగా వచ్చిన వారు తర్వాత అమ్మా తెలుగులోనే చెప్పాను, చెప్పిన తర్వాత అంతే అంతే అదే తింటూ ఉంటుంది. ఇప్పుడు కర్పూర నీరాజనం ఓం రాజాధిరాజాయ ప్రసన్నసాహినే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురం నమః. అంతఃసర్వభూతేర్గుహాయాం విశ్వమూర్తిజో త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదా మహాభోజ్యోతిరసంవృతం బ్రహ్మవోర్పదస్సవరో అధైతం విష్ణవే చిరం నిర్భవతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతరప్రతిష్ఠతి శ్రోత్రజోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయే స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనుర్ధరాణి విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధనాత్ ప్రచోదయాత్. అందరూ కూడా చెప్పండి అమ్మ, చెప్పింది మాత్రమే చేయండి. ఇక్కడ తెలుగులో కాకుండా మనుషుల భాష కాని వాళ్ళు ఉన్నట్టున్నారు చాలా మంది. కాబట్టి చెప్పింది కాకుండా చాలా మంది చేసేస్తున్నారు. అక్షతలు మీకు సంకల్పం చెప్పించాం, ఆఖరిలో సమర్పణ ఉంటుంది. ఆ సమర్పణలో వేయండి తల్లులారా అయ్యల్లారా అని చెప్తున్నాం. మనం తెలుగు భాషలోనే చెప్తున్నాం, మనుషుల భాషలోనే చెప్తున్నాం. అయినా సరే వేసేస్తున్నారు. కొన్ని వేసి కొన్ని దాచుకున్నామనే మాట ఏమిటి? వెయ్యొద్దు అని చెప్పిన తర్వాత వెయ్యండి. మీ మంచి కోసమే చెప్తున్నాను కదా. ఇందాక ఎంతో మంది చెప్పారు. సమర్ భాగానికి చేరుకొని అక్షతలు సమర్పణ చేయండి అమ్మ. అందరూ కూడా నేను చెప్పేది చెబుతూ ఆ ఒక ప్రదక్షిణ చేసుకొని, ఒక ప్రదక్షిణ చాలు. 3 ప్రదక్షిణాలు చేస్తే ఎక్కువ పుణ్యం రాదు, ఒక ప్రదక్షిణ చేస్తే తక్కువ పుణ్యం రాదు. అక్షతలు పుష్ట భాగం అంటే వెనక భాగం నుంచి ప్రారంభించుకొని చెప్పండి అందరూ కూడా. అనేన మయా కృత పూజనేన యథాశక్తి శ్రీ గోమాతృ దేవత సుప్రీణాతు ఏతత్ ఫలం సర్వం తవ చరణ అరవిందయోః అర్పణం అస్తు. శ్రీ గోమాతృ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఓం నమో వెంకటేశాయ. అందరూ అనకూడదా? గోవిందా
భాగ్యనగర్లో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మొత్తం జిల్లాల్లో కూడా ఈ యొక్క ధర్మ ప్రచార పరిషత్తు ఆఫీసులు ఉన్నాయి. ప్రతి వారం గోపూజ కార్యక్రమం చేస్తున్నారు. మనం కూడా 16 సంవత్సరాల నుంచి గోపూజ చేస్తున్నారు. ఈసారి నా అదృష్టం పడింది, ఇక్కడికి వచ్చేవారి అదృష్టము పడింది అనుకుంటాను. ఇవాళ ఇక్కడ మనం ఈ గుళ్ళో చేసుకోగలిగాం. యథాశాస్త్రీయంగా చక్కగా కిషోరాచార్య గారు పురోహిత ఆధ్వర్యంలో జరుపుకున్నాం. అంతకంటే మరి జ్ఞానయజ్ఞాన్ని సౌపార్జన చేసేటట్టుగా గోమాత వైభవాన్ని డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు నిర్వహించారు. ఈ 2 కార్యక్రమాలు జరిగి దీంట్లో పెద్దలందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలను, వారి యొక్క ఆదరణను మనకు అందజేశారు. ధర్మ ప్రచార పరిషత్తు, ధర్మ ప్రచార మండలి, ధర్మ ప్రచార పరిషత్తు భజన మండలి వాళ్ళు పాల్గొన్నారు. ఇలా ఎప్పుడూ పాల్గొంటే కార్యక్రమాలని దిగ్విజయంగా చేయించుకోవచ్చు అని అనుకుంటున్నాం. అంతేకాకుండా మనకున్న వెన్యూ అధికారం శ్రీ వెంకటేశ్వరరావు గారు చూస్తున్నారు. వారికి ఇక్కడ సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ మీరందరూ చప్పట్లతో గట్టిగా వారికి కోరుతున్నాం. ఎప్పుడైతే గోమాత సర్వదేవతలను పూజించినట్టు అవుతుందో ఈ సహకారం అందించిన వారికి కూడా గోమాత దయ వల్ల మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మంచి జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించి చెప్పినటువంటి గణపతి అశోక్ శర్మ గారికి ఇందాకనే అయ్యో ఇప్పటికే ఆలస్యమైందని శాలువాతో వారిని సన్మానించాం. అయితే మా వెంకటేశ్వర మళ్ళా ఒకసారి సన్మానించాలని ఓం శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినః అద్భుతంగా పూజ సూక్ష్మంగా మోక్షాన్ని చూపించి మనందరికీ చేసినందుకు వారికి కూడా ఒక చిన్న సార్లతో బహుమతించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాం. తిరుమల దేవస్థానం మరి అదేవిధంగా ఈ సందర్భంలో వారికి తాంబూలాన్ని తిరుమల దేవస్థానం తరఫున వారికి పారితోషికంగా ఒక సహస్రముల యొక్క ప్రసాదంగా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అర్చక స్వామి వారు అర్చనా కార్యక్రమం ఇది మనందరూ ఎప్పుడూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. టీటీడీ నుంచి కార్యక్రమం చేసుకున్నామంటే అందరం స్వచ్ఛందంగా మనమే చేస్తున్నాం. ఏమా తీర్థము ప్రసాదము అందరికీ వచ్చిందా లేదా మనమే కనుక్కోవాలి. ఏమా ఎవరిని పంచమంటే వారు వెంకటేశ్వర గారు అప్పచెప్తారు, లేదా ఎవరైనా ఉపయోగిస్తారు. వరుస క్రమంలో అందరూ తీసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళా ఎప్పుడైనా ఇలానే కార్యక్రమం ఉంది అన్నప్పుడు లక్ష్మీ వెంకటేశ్వర ఆలయాన్ని మర్చిపోకుండా రావాలని మీ అందరికీ మనం వస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, గోవిందా సంవత్సరాలు అవుతుంది. ఆయన ఆరోగ్యాలతోటి బాగున్నాము. అమ్మాయి పెళ్లి చేసినాము, 2 సార్లు కళ్యాణంలో కూర్చున్నాము. ఇక ఇంతకంటే ఇక ఏం చెప్పలేదు. గుళ్ళు అందరూ కూడా ఇంటి అమ్మాయిలాగా బాగా ఆలోచించారు. సంతోషం. ధన్యవాదాలు. పూజ
పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ఆ గోమాత ఆశీస్సులు అందరిలో ఉంటే అందరిలో శుభాలు జరుగుతాయి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై, ఈ ప్రజాలోకంపై అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఈరోజు గోవు యొక్క గొప్పతనం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. తెలిసినా కానీ ఇంకా ఎన్నో విషయాలు కొత్తవి చాలా చెప్పారు. నాకు తెలియదు కానీ చాలా చాలా ఆనందంగా అనిపించింది. గోవుని ఏ విధంగా పూజ చేయాలి, గోవుకి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి, గోవు యొక్క భాగంలో ఏ దేవతలు కొలువై ఉన్నారు, ఒక మాతని కాదు మొత్తం అందరికి ప్రపంచం మొత్తానికే మాత అయినటువంటి గోమాత యొక్క గొప్పతనాన్ని ఎంతో గొప్పగా చెప్పారు. మనం అందరం కూడా గోసేవని చాలా చక్కగా చేద్దాము. వాళ్ళ యొక్క గో కార్యక్రమంలో మనం కూడా అందరం మన టెంపుల్ తరఫున కాదు, ప్రతి ఒక్క ఇంటి తరఫున మనం గోవు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దానికి సేవ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నిర్వహించడానికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. గోమాత గురించి అశోక్ శర్మ గారు చిన్న పరిస్థితులే, నారాయణ గారు మరియు ఈ గుడి ధర్మకర్తలు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, సేవకులు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా పనిచేయడం మాలాంటి వాళ్ళకు కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అలాగే వెంకటేశ్వరరావు గారు కానీ, చౌదరి గారు, అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలకి ఇంతమంది రావడం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మా మిత్రులను కూడా నేను పిలుస్తూ రమ్మని చెప్పగానే చాలామంది ఇక్కడికి వచ్చారు. మా మిత్రులు కూడా ఇక నుంచి కూడా చాలామంది ఈ గుడికి రావడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి ఎప్పటికీ మేము ఈ ఆలయ కమిటీకి అండగా దండగా ఉంటామని చెప్పి మరొక్కసారి అందరికీ దండాలు, శతకోటి దండాలు పెడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మేమందరం కృతజ్ఞత ఉంటామని మరొక్కసారి తెలియజేస్తున్నాం. నమో వెంకటేశాయ. ఆర్యనగర్ ఆలయం అంటే ఆధ్యాత్మిక నిలయం. ఇక్కడ భగవద్గీత కార్యక్రమాలు 6 మాసాలు నిర్విఘ్నంగా ఎంతోమంది భక్తులతోటి నిర్విఘ్నంగా జరిగింది. కళ్యాణమైన కానీ ఇక్కడ ఏ కార్యక్రమైనా కానీ విశేషంగా జనము వస్తారు. ఈ ఆర్యనగర్ ఆలయము గొప్పగా అందరికీ ఎంతో కొంగు బంగారమై విరాజిల్లుతుంది. ఈ ఆలయానికి దినదినాభివృద్ధి జరుగుతూ ఎక్కువ మంది జనాలు వస్తూ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. జై శ్రీమన్నారాయణ. రామచంద్రమూర్తి గారికి, అదేవిధంగా భర్త అయినటువంటి అశోక్ శర్మ గారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఒక పండుగగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. అదేవిధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచార కమిటీ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి పండుగ రోజులు మనందరం పాల్గొన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులు. కాబట్టి ఇక్కడ పండితులైనటువంటి వాళ్ళందరూ కూడా గోమాతలు చెప్పారు. నేను మామూలు నేను చెప్తే బాగోదు, అందులో ఒకటే చెప్పి మనం ప్రతి దేవుడి గుడికి వెళ్ళే పూజించే కంటే ఒక దేవుడి దగ్గరనే, ఒక అమ్మ దగ్గరనే మనం అన్ని దేవతలను పూజించినటువంటి చరిత్ర మనకు వస్తుందని మనం చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతిదినం కూడా మనం గోమాతను సేవించాలి. ఈ రోజు ఉన్నటువంటి భక్తి అనేది ప్రతిరోజు ఉంటుందా అనేది ఒకరు వాళ్ళు ఆలోచించుకోవాలి. మన ఆంధ్రలో ఉన్నటువంటి ఒకే ఒకటి ఏంటంటే ఆరంభ శివరత్నం మొదలు పెట్టామంటే బ్రహ్మాండంగా మొదలు పెడతాము. అది దినదినాభివృద్ధి కాదు, అది క్షీణిస్తూ ఉంటుంది. భక్తి అనేది ఉండాలి. ఈ సమాజంలో ధర్మం నిలబడాలి అంటే ధర్మదేవత అయినటువంటి గోమాతను మనం పూజిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ గోమాతను పూజిస్తే మనం సర్వదేవతను పూజించినట్టు. ఇప్పుడు ఈ సమాజంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే బయట ఉండాల్సిన ఇంట్లోకి బయట ఉంటుంది, శుభకార్యాన్ని బయట ఉండాల్సినటువంటి ఆ శుభకాన్ని తీసుకొచ్చుకొని మనం ఎంతో పక్కన ఉండగలుగుతున్నాం. కానీ ఇంట్లో ఉండాల్సినటువంటి గోమాతలందరూ కూడా మనం గాలి చేశాము. కాబట్టి ఎక్కడ
మనం రక్షించాలంటే గోమాతను పూజించాలి, గోమాతను సేవించాలి. అప్పుడే మనకు ఆ పరాత్మను గోమాతను పొందగలుగుతుంది. అదేవిధంగా మనమంతా కూడా ఇదే విధమైనటువంటి భక్తి శ్రద్ధతోని ఈ యొక్క గోమాతను పూజించాలని చెప్తూ మరి దాదాపుగా 7 రోజుల నుంచి 7 రోజుల నుంచి ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం ఆదినంగా వచ్చేసి మరి తిరుమల దేవస్థానం వారు నిర్వహించినటువంటి వివిధ కార్యక్రమాలు అత్యద్భుతము, మహాద్భుతము. ఎందుకంటే మేమిద్దరూ పాల్గొనడం అనేది మా పూర్వజన్మ సుదృఢంగా మేము భావిస్తా ఉన్నాము. మా కాలనీ వాసులందరి తరఫున ఈ యొక్క నా తరఫున అందరి తరఫున కూడా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషంగా ఉంది నాకు. ధన్యవాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానం నెరవేర్చిన గోపూజ చాలా ఆనందించాము. గోవు యొక్క విశిష్టతను, గోమాత యొక్క ప్రాముఖ్యాన్ని అందరికీ తెలిపినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విధంగా ప్రతిసారి కూడా జరిపించాలని మా యొక్క అభ్యర్థన. ఎవరితో పంపించేయండి. మాట్లాడుకుంటే సంతోషం మాట్లాడుకుంటే